ఇప్పుడు కంపెనీ ఆడిట్ చూద్దాం. మనకి ఇట్స్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ అండ్ వెరీ స్కోరింగ్ చాప్టర్ అనమాట. ఇందులో మోస్ట్లీ మనకి టైం లిమిట్స్ అండ్ మానిటరీ లిమిట్స్ ఉంటుంది. అండ్ అవి తప్పించి మిగిలింది ఇక్కడ బాగా ఎవ్రీ చాప్టర్లో మనం లాజికల్గా ఆలోచించాలి. ఇట్స్ లాజికల్ ప్రాసెస్, అది అంతా ఏముండదు. ఇట్స్ మోస్ట్లీ లైక్ ఏ లా అనమాట. కొన్ని ప్రొవిజన్స్ ఇస్తారు, కొన్ని ఎలిజిబిలిటీస్ అండ్ నెగటివ్ లిస్ట్, కొన్ని ప్రాసెస్ ఇస్తారు అనమాట. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు యాక్చువల్ ఆడిట్. ఇది వచ్చి కంపెనీ ఆడిట్ చేయడానికి యూజ్ అయిన లా పోర్షన్ కొంత ఉంటుంది. ఇది మోస్ట్లీ మన లా సిలబస్లో కూడా కవర్ అయి ఉంటుంది. సో దట్ ఇది ఇప్పుడు వినేసేయండి, లా కూడా రివైజ్ చేసినట్టు ఉంటుంది ఇన్ ద మీన్ టైమ్. అండ్ ఇట్స్ వెరీ స్కోరింగ్ ఆల్సో. ఓకే, ఫర్ ద ఫస్ట్ టాపిక్ మనం చూసినట్టయితే సెక్షన్ 141. ఓకే, విత్ రిగార్డ్స్ టు ద వాట్ డస్ దిస్ సెక్షన్ డీల్ విత్? సెక్షన్ 141 డీల్స్ విత్ ద ఆడిటర్స్, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. ఫస్ట్, ఒక ఆడిటర్ కంపెనీకి అవ్వాలి అంటే యూసీ దిస్ ఇస్ స్పెసిఫిక్ చాప్టర్. మనకి అనలిటికల్ ప్రొసీజర్స్, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఎట్లాగో ఇది కూడా ఈ ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ జనరిక్ ఆడిట్ కోసం కాదు. ఇట్స్ మోస్ట్లీ విత్ ఫర్ ద స్పెసిఫిక్ ఆడిట్ ఆఫ్ ఎ కంపెనీ వెదర్ ఇట్స్ అ ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ ఆర్ నాన్ గవర్నమెంట్ కంపెనీ. ఏదైనా కంపెనీ అయితే ఇట్స్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ అయితే వాటికి ఈ ప్రొవిజన్స్ అన్నీ అప్లై అవుతుంటుంది అనమాట. అంటే అన్నీ కాదు, దేనికి ఏది అప్లికబులో అవన్నీ అవుతుంది, అన్నీ కలిపి ఇంకో చోట చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎలిజిబిలిటీ ఆఫ్ ఎన్ కంపెనీ ఆడిటర్. ఓకే, కంపెనీ ఆడిటర్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, మళ్ళీ ఏ ఆడిటర్? ఇంటర్నల్ ఆడిటరా, స్టాట్యూటరీ ఆడిటరా? స్టాట్యూటరీ ఆడిటర్, ఇండిపెండెంట్ ఆడిటర్. యూసీ ఇండిపెండెంట్ ఆడిటర్కి స్టాట్యూటరీ ఆడిటర్కి మీకు ఫస్ట్ చాప్టర్లోనే చెప్పాను అనమాట డిఫరెన్స్ ఏంటి. ఇండిపెండెంట్ ఆడిటర్ హీ కుడ్ బి అపాయింటెడ్ బై అండర్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్, అప్పుడు తను స్టాట్ ఆడిటర్ అవుతారు. దిస్ ఇస్ కంపల్సరీ. ఒక స్టాట్ ఆడిటర్ అయ్యారంటే హీ హ్యాస్ టు బి ఇండిపెండెంట్ ఆడిటర్. ఇదే ఇండిపెండెంట్ ఆడిటర్ లైక్ బ్యాంక్స్ అపాయింట్ చేయొచ్చు, లేకపోతే ఇన్కమింగ్ పార్ట్నర్స్ కానీ, లేకపోతే సమ్వన్ వీసీస్ ఎవరైతే ఉంటారు హూ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంపెనీ, వాళ్ళు కూడా చేయొచ్చు. దిస్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వాలంటరీ ఆడిట్. వీళ్ళు ఒక ఇండిపెండెంట్ పార్టీకి అపాయింట్ చేయొచ్చు, దట్ ఈస్ ఆల్సో ఇండిపెండెంట్. ఈ రెండు ఆడిట్స్ ఎవరైతే ఆడిటర్ ఇండిపెండెంట్గా చేస్తున్నారో దాన్ని ఇండిపెండెంట్ ఆడిట్ అని అంటారు. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఓన్లీ విత్ రిగార్డ్స్ టు స్టాట్యూటరీ ప్రొవిజన్స్. మనం లా డిస్కస్ చేస్తున్నాం అంటున్నాం కాబట్టి స్టాట్యూటరీ ఆడిటర్ గురించి మాట్లాడుతున్నాం. బట్ స్టాట్యూటరీ ఆడిటర్ షుడ్ ఆల్వేస్ బీ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్. సో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కదా. ఓకే, ఇంటర్నల్ ఆడిటర్ హీ ఈస్ మోస్ట్లీ లైక్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ది ఆడిటర్, ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ అనమాట. ఓకే, హీ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కంపెనీస్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ రిస్క్ అసెస్మెంట్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ ఆఫ్ దట్ కంపెనీ ఆడిటర్ అంటే కంపెనీ స్టాట్యూటరీ ఆడిటర్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద స్టాట్యూటరీ ప్రొవిజన్స్. ఓకే, a person shall be eligible for appointment as an auditor of the company only if he is a CA. ఓకే, ఎందుకు ఇక్కడ లాలో ఓన్లీ సిఏ అన్నారు? విత్ రిగార్డ్స్ టు మనకి స్టాండర్డ్స్లో కూడా ఏమన్నా విత్ రెఫరెన్స్ ఉందా అంటే ఉంది కదా. SQC 1లో మనం క్వాలిటీస్ ఆఫ్ ది ఆడిటర్ అనుకున్నప్పుడు వాట్ వి సెడ్, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ అనుకున్నాం కదా. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే హీ హ్యాస్ టు బీ ఏ సిఏ. డ్యూ కేర్ అంటే హీ హ్యాస్ టు నాట్ యాక్ట్ గ్రాస్లీ నెగ్లిజెంట్ అనమాట. హీ హ్యాస్ టు పుట్ సమ్ ఎఫర్ట్ అనమాట. సో అలాగ అనుకున్నాం కదా. ఇక్కడ ప్రొఫెషనల్ కాంపిటెన్సే ఈ సిఏ. ఇక్కడ ఇండివిజువల్ గురించి డిస్కస్ చేస్తున్నారు మోస్ట్లీ. ఓకే, అండ్ ఎ ఫర్మ్ ఇక్కడ వచ్చి ఫర్మ్ గురించి మాట్లాడుతున్నారు. వేర్ మెజారిటీ ఆఫ్ ద పార్ట్నర్స్ ప్రాక్టీసింగ్ ఇన్ ఇండియా. ఈ మెజారిటీ ఆఫ్ ద పార్ట్నర్స్ అన్నారు కానీ సిఏస్ అనలేదు. వెదర్ దే కుడ్ బి సిఏస్ ఆర్ దే కుడ్ బి లాయర్స్ ఆర్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, ఎవరన్నా అయి ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యాస్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా. బట్ అగైన్ వెనక్కి వెళ్ళండి. ఇన్ ఆర్డర్ హీ హ్యాస్ టు సైన్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్, హీ హ్యాస్ టు బి సిఏ, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అనమాట. ఓకే, ఎ ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎన్ LLP ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఆడిటర్. ఆడిటర్ అంటే
whether that could be an individual or firm or LLP. Okay. Only the partners who are chartered accountants shall be authorized to act and sign on behalf of the firm. ఇదైతే మనం ఇందాకలా డిస్కస్ చేసుకున్నదే కదా. బట్ హూ హ్యాస్ టు సైన్? LLBs ఉండొచ్చు, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ ఎవరన్నా ఉండొచ్చు, బట్ CAs హ్యాస్ టు sign the financial statements. ఎందుకంటే SQC1 professional competence, he has to be a CA. Okay. The disqualifications దగ్గరికి వచ్చేసరికి we have a negative list in law. నెగటివ్ లిస్ట్ ఉంది అంటే ఇది సాటిస్ఫై చేస్తే, ఈ లిస్ట్ సాటిస్ఫై చేస్తే ఆడిటర్గా అపాయింట్ అవ్వచ్చా, లేకపోతే సాటిస్ఫై చేయకూడదు అప్పుడు మాత్రమే ఇది ఆడిటర్గా ఎలిజిబుల్ అంటే నెగటివ్ లిస్ట్ ఉంది, హ్యాస్ టు నాట్ సాటిస్ఫై ఆల్ దిస్. అర్థమైపోయింది కదా. పాజిటివ్ అంటే హీ హ్యాస్ టు సాటిస్ఫై అట్లీస్ట్ వన్ ఆఫ్ దిస్. నెగటివ్ అంటే ఇందులో ఒకటి కూడా సాటిస్ఫై చేయకూడదు. దట్ ఆడిటర్ హ్యాస్ నాట్ BA. ప్రతిదానికి నెగిటివ్ అంటే నాట్ ముందు పెట్టుకోండి. నాట్ బాడీ కార్పొరేట్ అదర్ దాన్ LLP. ఓకే, బాడీ కార్పొరేట్ ఉండకూడదు, LLP ఉండొచ్చు అని అన్నారు. దట్స్ ఫైన్. సరే, ఎందుకు? రీజన్ ఏమన్నా ఉందా? లాలో ఏమన్నా పెట్టారు అంటే రీజన్ ఉండాలి. అంటే ఫ్రాడ్స్ ఇట్లా జరుగుతాయి అని ఆలోచించి ఆ యొక్క లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ వర్డ్ని కానీ అట్లాగా ప్లేస్ చేస్తూ ఉంటారు. ఏ ఫ్రాడ్ జరుగుతుంది అన్న భయంతో ఇక్కడ బాడీ కార్పొరేట్ నెగిటివ్ అంటే మంచిగా ఒక చేశారు. కింగ్ ఏం ఇప్పటిదాకా యాక్షన్ అంటే వాట్ ఈస్ హీ హిమాలయ కాదు చేసి విజయమాల్యా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? బికాస్ కింగ్ ఫిషర్ కంపెనీ ఈజ్ అ బాడీ కార్పొరేట్ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్. LLP కూడా బాడీ కార్పొరేట్. పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సెవరల్లీ లైబుల్ అనమాట. సెవరల్లీ లైబుల్ డిపెండింగ్ అపాన్ దర్ AOA or MOA అనమాట. పార్ట్నర్స్ వర్ లైబుల్. అందుకే LLPకి పర్వాలేదు, బికాస్ దర్ పార్ట్నర్స్ ఆర్ లైబుల్. ఫర్మ్ అయితే ఆర్టిఫిషియల్ పర్సన్ కాదు, బట్ ఈ ఫర్మ్ చేసే యాక్ట్స్ కి వాళ్ళ యొక్క పార్ట్నర్ లైబుల్ అనమాట. ఓకే అన్నారు. అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్. ఎందుకు ఇప్పుడు పార్ట్నర్స్ లైబుల్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? టేక్ ఆడిట్ రిపోర్టో లేకపోతే సంథింగ్ ఆడిట్ రిపోర్ట్ బ్యాడ్గా ఇవ్వటం జరిగింది, ఫినాన్షియల్ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఫ్రాడ్ని ఎంకరేజ్ చేశారు, మేనేజ్మెంట్ చేసినవి, ఇవన్నీ వచ్చి ఫినాన్షియల్ క్రైమ్స్ అనమాట. ఇంత ఫినాన్షియల్ క్రైమ్స్ చేసి మీరు నేను కాదు చేసింది, నా ఆడిట్ ఫర్మ్ చేసింది, లేకపోతే నా యొక్క ఈ కంపెనీ చేసింది అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఆడిటర్ హ్యాస్ టు టేక్ దట్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ. ఆడిట్ రిపోర్ట్ లైజ్ ఆన్ ది ఆడిటర్. ఓకే, కోసం అనమాట. ఆ యొక్క ఇప్పుడు హిమాలయ చెప్పినట్టు ఏ ఒక్క ఆడిటర్ చెప్పకుండా ఉండటం కోసం బాడీ కార్పొరేట్ ని తీసేశారు. సో దట్ ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. అది ఫర్మ్ చేసిన యాక్ట్స్ అన్నిటికీ రెస్పాన్సిబుల్ ఆ యొక్క పార్ట్నర్స్ అంటే ఇక్కడ ఆడిటర్స్ అనమాట. అందుకోసం ఓకే, దట్స్ ఫైన్. అండ్ నాట్ ఆఫీసర్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. ఎందుకు? లైక్ మనకి థ్రెట్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెల్ఫ్ రివ్యూ థ్రెట్స్. దానికోసం సెల్ఫ్ రివ్యూ థ్రెడ్ అంటే నేను మళ్ళీ మీకు రిపీట్ చేయక్కర్లేదు, మీరు వెళ్ళి ఆ యొక్క స్టాండర్డ్స్లో చూడండి. సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్ అంటే రివ్యూయింగ్ ద వర్క్, అంటే తన కరెక్ట్ చేసుకుంటున్నట్టు. ఓకే, ఆఫీసర్ ఎంప్లాయీ హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంపెనీ వాళ్ళే దాన్ని ఆడిటర్ చేయటం అనేది సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్ కిందకి వస్తుంది. అందుకే ఇది పార్ట్నర్ ఆర్ ఎంప్లాయీ
ఆఫ్ అన్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ద కంపెనీ. అండి ఆఫీసర్ కి ఒక పార్ట్నర్ లేకపోతే ఆఫీసర్ పోతే ఎంప్లాయీ ఒక పార్ట్నర్ కానీ ఎంప్లాయీ కానీ నాట్ ఎలిజిబుల్ ఆడిటర్. దట్స్ ఫైన్ కదా. అండ్ ఎ పర్సన్ holding any security or interest in company holding a subsidiary that holding fine not hold any kind of security or interest, and he should not be indebted excess of 5 lakhs. Same company subsidiary holding associate subsidiary of that holding, or he should not guarantee or give security with respect to indebtedness in any subsidiary holding associate of that holding excess of 1 lakh. ఓకే, ఏదో చెప్పాము, ఏదో లిమిట్స్ ఉన్నాయి, ఏంటో ఒకసారి చూద్దాం. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారు who is proposed to be appointed as an auditor, he has to not hold any security or any financial interest in of companies. Okay, he should not be indebted to that company excess of 5 lakhs. 5 lakhs చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. 5 lakhs యూ సీ బార్డర్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. టైం లిమిట్, మానిటరీ లిమిట్స్ దగ్గర మనకి 4 lakhs ఇస్తే హీస్ ఎలిజిబుల్ అని అనుకోవచ్చు, 6 lakhs ఇస్తే నాట్ ఎలిజిబుల్ అనుకోవచ్చు. బట్ ఐసిఐ విల్ టెస్ట్ ఆన్ దట్ 5 lakhs ఓన్లీ. 5 lakhs టచ్ అయింది, 5 lakhs టచ్ అయితే ఎలిజిబుల్ ఆ నాట్ ఎలిజిబుల్? ఎలిజిబుల్. మనం ఈ బార్డర్స్ గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ అంతమంది ఉన్న వై దే డూ సర్వ్ మోర్ ఆన్ దట్ బార్డర్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడే వార్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ బార్డర్స్ దగ్గరే. 5 lakh అనే బార్డర్ దగ్గరే మనకి ఎగ్జామ్ లో కన్ఫ్యూజన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకే ఆ బార్డర్ అనేది ఒక లైన్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 5 lakh touches then he is eligible, that's it. If it is more than 5 lakhs ante not eligible. Okay, if he gives guarantee with respect to indebtedness in the list of company in excess of 1 lakh, 1 lakh touch aithe eligible, but it's more than 1 lakh not eligible. Okay, that's fine. And this person's relative ki separate emanna unda ante relaxation undi. Relative may hold up to 1 lakh of face value, this is not market value, face value. If that relative acquires more than 1 lakh, up to 1 lakh ante 1 lakh touch aina parledu, within 60 days corrective measure shall be taken by the auditor. ikkada chudandi, ఎవరు హోల్డ్ చేస్తున్నారు? రిలేటివ్ హోల్డ్ చేస్తున్నారు. బట్ కరెక్టివ్ మెజర్ విత్ ఇన్ 16 days ఎవరు తీసుకుంటున్నారు? ఆడిటర్ తీసుకోవాలి. వై? బికాస్ అది తనకి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ కాబట్టి. అందుకే ఎవరి అవసరమైతే వాళ్ళే కరెక్టివ్ మెజర్ తీసుకోవాలి. ఓకే, అండ్ దట్ పర్సన్స్ పార్ట్నర్ కూడా. ఓకే, పార్ట్నర్ ఈజ్ మోస్ట్లీ విత్ రిగార్డ్స్ టు ద ఆడిట్ ఫర్మ్ లో పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా బిజినెస్ చేస్తుంటే దాంట్లో పార్ట్నర్ అవ్వచ్చు. ఓకే, హూ హ్యాస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ బిజినెస్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోకూడదు. ఎక్సెప్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. లైక్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం లిస్ట్ చేశారు. ఆ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ లో ఉంటే పర్వాలేదు. అండ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ద బిజినెస్ అట్ ఆర్మ్స్ లెంత్ ప్రైవేట్. రెవెన్యూ సూపర్ మార్కెట్స్ ది వచ్చి మనకి ఆర్డర్ వచ్చింది అనుకోండి, మనం డిమార్ట్ లో షాపింగ్ చేయటం మానేస్తామా? చేయం కదా. దట్స్ నార్మల్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ దట్ రెవెన్యూ సూపర్ మార్కెట్స్. అండ్ అట్ ది మనం ఆడిటర్ గా ఉన్నాము అని చెప్పి వాళ్ళవి స్పెషల్ డిస్కౌంట్స్ ఏమి ఇవ్వరు. ఇట్స్ ఆర్మ్లెస్ ప్రైస్ అనమాట. ఓకే, అండ్ a person who should not be a relative of director or KMP. డైరెక్టర్ కి కేఎంపీ యొక్క రిలేటివ్ అవి ఉండకూడదు. ఎందుకు అంటే అగైన్ అడ్వొకసీ థ్రెట్స్ కానీ ఫెమిలియారిటీ థ్రెట్స్ కానీ ఇవి చేయటం కోసం, వీటి కోసం అనమాట. అండ్ హీ షుడ్ నాట్ బి ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయీ సమ్వేర్ ఎల్స్. ఇప్పుడు చూడండి, ఆడిటర్ ఎవరు అవ్వచ్చు ఒక కంపెనీకి? ఆడిటర్ ఇన్ ప్రాక్టీస్ అయ్యాక దే హ్యావ్ 2 options, మోస్ట్లీ 3 అనుకోండి. సంబడి హూ డస్ బిజినెస్ అండ్ ఆల్. అది కాకుండా వాళ్ళది మనకి ఇక్కడ ఒక సంబంధమే లేదు. సిఎస్ హూ ఆర్ ఇన్ ఎంప్లాయ్మెంట్
అండ్ సిఏస్ హూ ఆర్ ఇన్ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఆడిటర్గా వెళ్ళాల్సింది ఉంటుంది. లైక్ దే ఆర్ ఎలిజిబుల్. సిఏస్ ఇన్ ప్రాక్టీస్ హ్యాస్ టు బి అపాయింటెడ్ యాజ్ ఆడిటర్. బట్ వెన్ సిఏస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ దే ఎలిజిబుల్? నో, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అది ఒక వర్డ్ చెప్పడం కోసం ఇక్కడ ఫుల్ టైమ్ ఎంప్లాయీ సమ్వేర్ ఎల్స్ అన్నారు. అండ్ ఈ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఎన్ని కంపెనీస్ అన్నా తీసుకోవచ్చు అంటే లేదు, 20 కంపెనీస్ క్యాప్ ఇచ్చారు. ఓకే, ఈ 20 కంపెనీస్ క్యాప్ అనేది ఏంటి అంటే ఇప్పుడు చేస్తున్న కంపెనీ దాన్ని ఒకవేళ అది 20 కానీ లేకపోతే అంతకంటే లోపు ఉండాలి, కానీ ఇది 21 అవ్వకూడదు. పెరిగేది 21 అవ్వకూడదు. ఇక్కడ మీకు ఎక్సీడెడ్ 20 కంపెనీస్ అని ఇచ్చినా కానీ ఎలిజిబిలిటీ ఏదైతే ఉంది అది యాక్సెప్ట్ చేస్తే 21st అవుతుంది అంటే దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. బికాస్ ఇట్ మైట్ ఎక్సీడ్ 20 కంపెనీస్. అర్థమవుతుందా? మీరు ఎలా చదవాలంటే ఇప్పుడు దాకా నాకు 20 కంపెనీస్ ఉన్నాయి, ఇది యాక్సెప్ట్ చేస్తే 21st అవుద్ది, బట్ లాలో ఎక్సీడెడ్ 20 కంపెనీస్ థ్రెషోల్డ్ లిమిట్ ఉందని ఇట్లా అంతా ఇలా చదవకూడదు అనమాట. ఎలా చదవాలి? ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇఫ్ ఇట్ ఇస్ ఎక్సీడింగ్ 20 కంపెనీస్ అప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే, మన ఇంటెలిజెన్స్ అన్నీ వచ్చి లాని అర్థం చేసుకొని చేయడానికి ఉండాలి, కానీ లాని ఓవర్ రైట్ చేసుకుంటూ ఉండకూడదు. అండ్ ఈ 20 కంపెనీస్లో ఏ కంపెనీస్ ఇంక్లూడ్ అవ్వదు అంటే చిన్న చిన్న కంపెనీస్ ఇంక్లూడ్ అవ్వదు. ఏంటి? ఓపీసీ ఇంక్లూడ్ అవ్వదు. దట్స్ ఎ స్మాల్ కంపెనీ, మోస్ట్లీ లైక్ ఎ సోల్ ప్రొప్రైటర్షిప్, బట్ ఇట్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్, ఓపీసీ. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఎ స్మాల్ కంపెనీ. థర్డ్ వన్ ఇస్ ప్రైవేట్ కంపెనీ. ఓకే, ప్రైవేట్ కంపెనీ పెద్ద కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే, విల్ గివ్ ఎ లిమిట్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ లెస్ దాన్ 100 CR. ఇప్పుడు 100 CR plus 1 included in the 20 companies. Okay, 3 not included. You might take exemption from the private company. And idanta kakunda that person who will not be appointed as auditor if he is convicted by court for fraud and 10 years not elapsed from the date of conviction. ఇక్కడ చూడండి, కన్విక్టెడ్ బై కోర్ట్ అంటే కోర్టు తీర్పు వచ్చింది, ప్రొసీడింగ్స్ రన్ అవుతుంది అంటే కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. ఓకే, కోర్టులో నడుస్తూ ఉంది అగేన్స్ట్ ఆడిటర్ అంటే అది వచ్చి కోర్టు తీర్పు ఆడిట్ అవ్వచ్చు, ఆడిటర్ ఫేవరబుల్గా అవ్వచ్చు. అది మనం తెలియదు ఫ్యూచర్లో. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఆడిటర్ నాకు ఈ ప్రొసీడింగ్స్ అన్నీ నడుస్తున్నాయని కంపెనీకి డిస్క్లోజ్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. అది మనం ఫ్యూచర్లో ఇప్పుడు చూద్దాము అనమాట. ఇప్పుడు తీర్పు వచ్చిన కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయి, ఆ తీర్పు ఎలా వచ్చింది? దట్ ఆడిటర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రాడ్, ఆడిటర్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ 10 years నాట్ ఎలాప్స్డ్. ఓకే, ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయితే హీల్ బీ ఇనెలిజిబుల్. ఓకే, ఇనెలిజిబుల్ అన్నారు, బట్ ఏమన్నా టైం ఫ్రేమ్ ఉందా అంటే సరే 10 years ఉంది. 10 years నాట్ ఎలాప్స్డ్ అంటే అయిపోలేదు. ఫ్రమ్ డేట్ ఆఫ్ కన్విక్షన్ అంటే తీర్పు వచ్చిన 10 years అనమాట. ఇప్పుడు ఆ తీర్పులో 5 years ఇంప్రిజన్మెంట్ పెట్టారనుకోండి, సరే సే లైక్ ఏ దగ్గర మనకి కన్విక్ట్ అయ్యాడు ఆడిటర్ అని కోర్టు తీర్పు ఇచ్చింది, ఇంప్రిజన్మెంట్ 5 years ఉంది, బి పాయింట్ దగ్గర 5 years అయిపోయింది. ఇప్పుడు మిగిలిన 5 years వచ్చి సమ్ ఆడ్ జాబ్స్ చేసుకుంటున్నారు, లేకపోతే ఏదన్నా చేస్తున్నారు 5 years. ఈ 5 years అయిపోయిన తర్వాత C+ దగ్గర నుండి హీ కెన్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్. ఓకే, ఏ నుండి C+ దాకా ఇక్కడ నుండి ఇక్కడికి 10 years చూడాలన్నమాట. అంతేగాని ఇంప్రిజన్మెంట్ అయిన దగ్గర నుండి 10 years ఇదంతా కాదు. డేట్ ఆఫ్ కన్విక్షన్ దగ్గర నుండి 10 years. ఓకే, తీర్పు వచ్చిన దగ్గర నుండి 10 years చూడాలి. ఓకే, అంతేగాని అక్కడ ఉన్న పనిష్మెంట్ ఎంతైనా అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఇంప్రిజన్మెంట్ అయిన దగ్గర నుంచి 10 years కాదు, తీర్పు వచ్చిన దగ్గర నుండి 10 years. దట్ ఈస్ డేట్ ఆఫ్ కన్విక్షన్ దగ్గర నుండి 10 years. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కొంచెం ఎక్కువ. అండ్ the person should not provide these services, section 144 services, directly or indirectly. Okay,
అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ సర్వీసెస్. యూ సీ, మీరు ఈ లిస్ట్ అంతా ఒకసారి చదివితే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆల్ దీస్ యాక్టివిటీస్ యాక్చువల్లీ హెల్ప్ ద మేనేజ్మెంట్ ఇన్ ప్రిపేరింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ డిజైన్ ఇంప్లిమెంట్ ద సిస్టమ్స్, ఇంటర్నల్ కంట్రోల్స్ అనమాట. అందుకోసం వద్దన్నాను, ఊరికే కాదు. ఓకే, అగైన్ సెల్ఫ్ రివ్యూ థ్రెడ్స్ వచ్చి ట్రిగర్ అవుతాయి అని చెప్పి. ఓకే, బుక్ కీపింగ్ సర్వీసెస్, actuarial services, and with regards to the investment advisory services, investment banking services, and management services, design implementation of any financial information system. In financial information system ante financial information system vachi like say it's an application like SAP gani, Oracle gani, rendering outsourced financial services or any other. ఈ financial services వచ్చి చూడండి లైక్ ఫినాన్షియల్ సర్వీసెస్ ని ట్రిగర్ చేస్తుంది, సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్ ని ట్రిగర్ చేస్తుంది. ఇవి వచ్చి సెల్ఫ్ రివ్యూ థ్రెట్స్ ని ట్రిగర్ చేస్తుంది. ఇంటర్నల్ ఆడిటర్ కూడా సెల్ఫ్ రివ్యూ థ్రెట్స్ ని ట్రిగర్ చేస్తుంది. మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫెమిలియారిటీ థ్రెట్స్, అడ్వొకసీ థ్రెట్స్ ని ట్రిగర్ చేస్తుంది. అడ్వైజరీ సర్వీసెస్ ఇవన్నీ ఇలాంటి ఒక థ్రెట్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రిగర్ చేస్తాయి. కాబట్టి ఈ సర్వీసెస్ని చేసేవాళ్ళు ఆడిటర్గా ఇన్ఎలిజిబుల్ అని. ఓకే, ఇప్పుడు మన అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ది ఒక స్మాల్ చార్ట్ చూద్దాము. ఇది మన స్టడీ మెటీరియల్లో ఉన్న చార్టే. దీన్ని ఇప్పటికీ ఎన్నిసార్లు చూస్తున్నాము మనం కదా. సో సింపుల్. అగైన్ ఇది కూడా అండర్ సెక్షన్ 139 అనమాట. ఇది వచ్చి మోస్ట్లీ టైం లిమిట్స్ గురించి చెప్తూ ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టేసుకుందాము. ఫస్ట్ ఆడిటర్ టు హూమ్, ఎవరికి ఫస్ట్ ఆడిటర్? కంపెనీకి ఫస్ట్ ఆడిటర్. ఓకే, ఇది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కంపెనీ అనమాట. సబ్సిక్వెంట్ ఆడిటర్, ఇది పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి కంపెనీకి సబ్సిక్వెంట్ ఇయర్స్లో ఉండే సబ్సిక్వెంట్ ఆడిటర్ అనమాట. ఓకే, దీనికి మనం స్టాండర్డ్స్లో చూసిన ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్కి రెండిటికి మీరు కంపేర్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆడిటర్ ఈజ్ కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ అపాయింట్ చేసే ఆడిటర్. మనకి స్టాండర్డ్స్లో ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఏదైతే చూసామో ఇది ఏంటి అంటే ఈ కంపెనీకి ఈ ఆడిటర్ ఈ కాంబినేషన్లో జరిగిన ఫస్ట్ ఆడిట్. ఓకే, అదే చిన్న క్లారిఫికేషన్ అనమాట. ఓకే, ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ కంపెనీ. ఓకే, గవర్నమెంట్ కంపెనీ కాకపోతే ఆడిటర్ హ్యాస్ టు బి అపాయింటెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేయాలి. ఇప్పుడు అదర్ దెన్ గవర్నమెంట్ కంపెనీ అయితే సిఎండిఏజీ రూల్ ఏమీ లేదు. సిఎండిఏజీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మ్యాక్సిమం ఏరియాస్ అనమాట. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టైం లిమిట్ ఎంత? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు వచ్చినా కానీ 30 days లోపు కమ్యూనికేట్ చేయాలి ఎవరికైనా. ఒక్క దగ్గర 15 days, హాఫ్ ఆఫ్ ద టైం పీరియడ్ అనమాట. అదేంటో నేను మీకు కొంచెం టైంలో చెప్పేస్తాను. ఓకే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్కడున్నా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి 30 days. అండ్ మీరు అది వచ్చి టైమ్ అండ్ మానిటరీ లిమిట్స్ వీడియో చూడండి అబ్బా. You will get to know more how to remember the things and all. Okay, that's fine. Okay, 30 days. 30 days లోపు కంపెనీ రిజిస్టర్ అయిన 30 days లోపు. ఎందుకు? ఫస్ట్ ఆడిటర్ కాబట్టి కంపెనీ రిజిస్టర్ అయిన 30 days లోపు అపాయింట్ చేయాలి. ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 30 days లోపు అపాయింట్ చేయలేదు, మెంబర్స్ ఎవరైతే ఉంటారో మెంబర్స్ కెన్ అపాయింట్ how many days? Within 90 days. In which AGM? In which general meeting? That is extraordinary general meeting. అదేంటి యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఏంటి? యాన్యువల్ జనరల్ మీటింగ్ డ్యూ డేట్ వచ్చి యాన్యువల్ జనరల్ మీటింగ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ గురించి, ఆర్డినరీ బిజినెస్ గురించి మాట్లాడడం కోసం చేస్తారు. దట్స్ మోస్ట్లీ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ కదా. బట్ ఇక్కడ వచ్చి దట్ ఈస్ వన్ డ్యూ డేట్ అనమాట. దట్స్ యాక్చువల్లీ డ్యూ డేట్ ఆఫ్ AGM. అంటే అందులో వచ్చి మీకు డైరెక్టర్స్ యొక్క రొటేషన్ అవుతుంది, లేకపోతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని అప్రూవ్ చేయటం, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఆడిటర్ వచ్చి మాట్లాడటం, అపాయింట్మెంట్ ఆఫ్ ది ఆడిటర్, ఇవన్నీ ఆర్డినరీ బిజినెస్ అనమాట. ఇది మీకు లాలో తెలుస్తుంది. ఓకే, బట్ ఇక్కడ చూసినట్టయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాస్ టు అపాయింట్ ఆడిటర్, బట్ దే హ్యావ్ నాట్ అపాయింటెడ్. సో
లోపల 90 days లోపల ఒక ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ పెట్టి అప్పుడు ఆడిటర్ని అపాయింట్ చేస్తారు, ఫస్ట్ ఆడిటర్. ఈ ఫస్ట్ ఆడిటర్ యొక్క టెన్యూర్ ఏంటి? టెన్యూర్ టిల్ ద కంక్లూషన్ ఆఫ్ ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. ఓకే, ఇట్స్ ది కన్క్లూజన్ ఆఫ్ ద యాన్యువల్ జనరల్ మీటింగ్, అంతేగాని స్టార్ట్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ కాదు. ఒకవేళ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఒక 10 days వరకు రన్ అయింది అనుకోండి, ఎడ్జాన్ అయ్యి కోరం లెక్క ఎడ్జాన్ అయ్యి, ఇది ఎండ్ ఆఫ్ ద 10th day అనమాట. ఎందుకు కన్క్లూజన్ ఆఫ్ ఫస్ట్ ఏజిఎం అన్నారు? ఎందుకంటే ఈ ఏజిఎం లోపలే ఆడిటర్ ఏదో ఒక రోజు ఒకవేళ తను అపాయింట్ అవ్వకపోతే రిమూవ్ చేస్తే కంపెనీ కనుక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇస్తాడు, లేకపోతే యూజువల్గా ఆడిట్ రిపోర్ట్ ఇస్తాడు యాన్యువల్ జనరల్ మీటింగ్ లోపలే. అదే మీరు స్టార్టింగ్ ఆఫ్ ద ఏజిఎంఏ తను ఆడిటర్ కాదు అంటే మీరెవరు నేనెవరు అని చక్కగా వెకేషన్కి వెళ్ళిపోతారు ఆడిటర్. నో, ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్కి అటెండ్ అవ్వటం ఆడిటర్ యొక్క రైట్, ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆడిటర్ రిపోర్ట్ ఇవ్వటము, షేర్ హోల్డర్స్కి ఆడిట్ రిపోర్ట్ కమ్యూనికేట్ చేయడం కూడా ఇట్స్ డ్యూటీ ఆఫ్ ది ఆడిటర్. అందుకే ఆ డ్యూటీస్ అన్నీ ఎక్కడ నెరవేరుతాయి? ఈ ఏజిఎంలో నెరవేరుతాయి. కాబట్టి టిల్ కంక్లూజన్ ఆఫ్ ఏజిఎం హీ విల్ బి ది ఆడిటర్ అనమాట. ఓకే, అందుకే అట్ స్టార్ట్ ఆఫ్ ది ఏజిఎం కాదు, టిల్ కంక్లూజన్ ఆఫ్ ది ఏజిఎం. అందుకని ఈ లాలో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చెప్పాలి అంటే ఒక్కొక్క 1 hour పడుతుంది. ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్పాలంటే ఒక చిన్న పాయింట్ కోసం. సో మనకి వచ్చి ఎగ్జామ్స్ అనేవి ఫాస్ట్ అప్రోచింగ్ కాబట్టి ప్రతిదీ అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ జస్ట్ ఆఫ్ ఇట్. మీరు క్యాచ్ చేసేయండి, మీరు అంత తెలియగల వాళ్ళు. ఓకే, అండ్ గవర్నమెంట్ కంపెనీ, ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ అనమాట. అయితే గవర్నమెంట్ కంపెనీ అంటే ఇప్పుడు ఎవరు ఉండాలి? ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సిఎండ్ఏజీ ఉండాలి. ఓకే, సిఎండ్ఏజీ అంటే ఎవరు? అది ఒక డిపార్ట్మెంటా ఏంటి? కాదు. సిఎండ్ఏజీ ఈజ్ ఎ పర్సన్ అనమాట. సిఎండ్ఏజీ ఎవరు ఫర్ ఇండియా? కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ఓకే, సిఎండ్ఏజీ ఆఫ్ ఇండియా పేరు ఏంటి? ఓకే, ఇట్స్ యాక్చువల్లీ ఎ పర్సన్స్ నేమ్. ఓకే, ఆ సిఎండ్ఏజీ పర్సన్ అనమాట. మీకు హింట్ కావాలి అంటే ముర్ము. Okay, I'm just giving a hint for that. Tell me in the comment section. Okay, appointment by CNDG within 60 days from the date of registration. Okay, ఆ 60 days కంపెనీ రిజిస్టర్ అయిన 60 days లోపు అపాయింట్ చేయాలి ఫస్ట్ ఆడిటర్. ఒకవేళ CNDG ఫెయిల్ అయితే has to appoint, board of directors has to appoint. How many days? Board of directors వచ్చినప్పుడల్లా 30 days అన్నారు. ఓకే, 30 days విత్ ఇన్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 60 days. ఇక్కడ వచ్చి కంపెనీ రిజిస్ట్రేషన్ దగ్గర నుండి కాదు, ఇక్కడ 60 days ఎక్స్పైర్ అయిన తర్వాత 30 days, దట్ ఈస్ ప్లస్ అనమాట. ఓకే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా అపాయింట్ చేయలేదు. దెన్ మెంబర్స్ 60 daysలో అనమాట. 60 daysలో ఈ 60 days మళ్ళీ టైం పీరియడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 30 days ఎక్స్పైర్ అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ప్లస్ 60 days ఇన్ ఈజిఎం. మెంబర్స్ ఎక్కడ కలుస్తారు? ఈజిఎంలో కలుస్తారు. ఓకే, ఈ ఫస్ట్ ఆడిటర్ టిల్ ఎప్పుడు దాకా ఆఫీస్లో ఉండాలి అంటే, ఆఫీస్ అంటే హిస్ పొజిషన్ అనమాట. అంతేకాని ఆఫీస్ ప్రిమిసెస్ ఫిజికల్గా అలా అని కాదు, హిస్ పొజిషన్, హిస్ చైర్లో ఉండడం వచ్చి టిల్ కంక్లూజన్ ఆఫ్ ఫస్ట్ ఏజిఎం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏజిఎం టిల్ కంక్లూజన్, ఇక్కడ కూడా ఫస్ట్ ఏజిఎం టిల్ కంక్లూజన్. దట్స్ ఫైన్. ఫస్ట్ ఆడిటర్ అయిపోయారు. సబ్సిక్వెంట్ ఆడిటర్ అనమాట. ఇప్పుడు చూడండి, సబ్సిక్వెంట్ ఆడిటర్ అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ అయితే ఎప్పుడు అపాయింట్ చేయాలి? ఎవరు అపాయింట్ చేయాలి? మెంబర్స్ హ్యాస్ టు అపాయింట్ ఇన్ ఏజిఎం. యాక్చువల్లీ ఏంటి అంటే ఫస్ట్ ఆడిట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి రికమెండ్ చేస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి. ఈ ఆడిట్ కమిటీ యొక్క అప్లికబిలిటీ అదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అదంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓకే హీఈస్ గుడ్ పర్సన్ అప్పుడు ఎలిజిబుల్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మనకి నోటీస్ ఇస్తూ ఉంటారు కదా, ఆ నోటీస్లో ఏజిఎం నోటీస్ అనమాట. ఏ నోటీస్ అనుకోవద్దు, ఏజిఎం నోటీస్. షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలి, బికాస్ షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ది ఎంటిటీ అనమాట, ఆఫ్ ద కంపెనీ అనమాట. వాళ్ళకి ఆడిటర్ వచ్చి రెస్పాన్సిబుల్ అనమాట, ఎందుకంటే షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేస్తారు హిస్ అపాయింట్మెంట్ అని. ఓకే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళంతా ఏంటంటే జస్ట్ మేనేజ్మెంట్ హూ మేనేజ్ డే టు డే యాక్టివిటీస్ అనమాట. దే ఆర్ ఆల్సో సే లైక్ ఎంప్లాయీస్ అనమాట, అపాయింటెడ్ బై షేర్ హోల్డర్స్. ఓకే, యాక్చువల్ ఓనర్స్ వచ్చి మెంబర్స్ షేర్ హోల్డర్సే.
ఓకే, అందుకే వాళ్ళే అపాయింట్ చేయాలి. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నీ చెక్ చేసుకొని రెజ్యూమే ఆఫ్ దట్ ఆడిటర్ ఇస్తే, షేర్ హోల్డర్స్ ఓకే అని అప్రూవ్ చేస్తే అప్పుడు ఆడిటర్ అపాయింట్ అయినట్టు అనమాట. ఓకే, దట్స్ ఫైన్. ఈ మెంబర్స్ వచ్చి ఏజిఎంలో అపాయింట్ చేస్తారు. వీళ్ళ ఒక టర్మ్ ఏంటి అంటే హోల్డ్ ద ఆఫీస్ ఫ్రమ్ ఫస్ట్ ఏజిఎం టు హూమ్. ఇక్కడ వచ్చి పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఆడిటర్ యొక్క ఫస్ట్ ఏజిఎం దగ్గర నుంచి. ఫస్ట్ ఏజిఎంలో ఏం చేస్తారు? హీ విల్ బి అపాయింటెడ్. ఓకే, ఈ ఫస్ట్ ఏజిఎంలో ప్రీవియస్ ఆడిటర్ ఏం చేస్తుంటారు? హీ విల్ అడ్రస్ ది ఆడిట్ రిపోర్ట్. ఓకే, ఈ ఆడిట్ రిపోర్ట్ ప్రీవియస్ ఆడిటర్కి ఇది లాస్ట్ ఏజిఎం అవుతుంది, ఈ యొక్క ప్రపోజ్డ్ ఆడిటర్కి ఇదే ఫస్ట్ ఏజిఎం అవుతుంది. ఓకే, ఇన్ ఫస్ట్ ఏజిఎంలో అపాయింట్ అవుతారు. టిల్ కంక్లూజన్ ఆఫ్ 6th ఏజిఎం దాకా హీల్ బి ఆ టెన్యూర్ అనేది ఉంటుంది అనమాట. ఈ 6th ఏజిఎంలో హీల్ బికమ్ అ ప్రీవియస్ ఆడిటర్. ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్ పెడతారు అండ్ ప్రపోజ్డ్ ఆడిటర్ హీల్ బి అపాయింటెడ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ టోటల్ 5 years ఉంటారు యాజ్ అన్ ఆడిటర్. హిల్ సర్వ్ యాజ్ 5 years. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నుండి హీ విల్ టేక్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఫస్ట్ ఏజిఎం ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి చేస్తుందో దాని మీద యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి బై ప్రీవియస్ ఆడిటర్. సో టెక్నికల్లీ 5 years, బట్ లా ప్రకారం చాలా డీటెయిల్డ్గా ఫస్ట్ ఏజిఎం టు 6th ఏజిఎం అని ఇచ్చారనమాట. ఓకే, దట్స్ ఫైన్. హౌ యూ అండర్స్టూడ్? ఓకే, ఒకవేళ అది గవర్నమెంట్ కంపెనీ అయితే అపాయింట్మెంట్ హ్యాస్ టు బి సిఎండ్ఏజీ ఆబ్వియస్గా ఇన్వాల్వ్ అవుతుంది. సిఎండ్ఏజీ హ్యాస్ టు అపాయింట్ విత్ ఇన్ హౌ మెనీ డేస్? 180 days అనమాట. 180 days. ఓకే, చూడండి ఇక్కడ 180 days అని ఇంత ఎక్కువ టైం పీరియడ్ ఇచ్చారు ఏంటి అంటే, ఇక్కడ చూడండి సబ్సిక్వెంట్ ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ కూడా ఏజిఎంలోనే ఉంది కదా. ఏజిఎం యొక్క డ్యూ డేట్ ఏంటి? September 30th అనమాట ఫర్ ఇండియన్ కంపెనీస్. యూ సీ మోస్ట్లీ దట్ ఈస్ 180 days అనమాట ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్. ఇక్కడ కూడా ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఇయర్ అంటే April 1st, రైట్? 180 days అనమాట. సో అందుకోసమే మోర్ ఆర్ ద లెస్ సేమ్ టైంలో అపాయింట్ అవుతారు సబ్సిక్వెంట్ ఆడిటర్స్, వెదర్ ఇట్స్ అ గవర్నమెంట్ కంపెనీ ఆర్ అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ, అండ్ హీ విల్ హోల్డ్ ద ఆఫీస్ టిల్ ద కంక్లూజన్ ఆఫ్ ది ఏజిఎం అనమాట. ఇది 1 year. ఇక్కడ చూసినట్టు 5 years అంతా ఏం లేదు, జస్ట్ గవర్నమెంట్ కంపెనీ 1 year అవుతుంది. దట్స్ ఇట్. దీస్ వర్ ఆల్ ద టైమ్ లిమిట్స్. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. టెల్ మీ హౌ వాస్ దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ చిన్న పాయింట్స్ వచ్చి ఏంటి అంటే, ద కంపెనీ షల్ ఇన్ఫార్మ్ ది ఆడిటర్ విత్ రెస్పెక్ట్ టు హిస్ అపాయింట్మెంట్ అండ్ ఆల్సో ఫైల్ నోటీస్ ఆఫ్ సచ్ అపాయింట్మెంట్ విత్ రిజిస్ట్రార్ విత్ ఇన్ 15 days ఫ్రమ్ విచ్ ఆడిటర్ అపాయింటెడ్. ఇక్కడ చూడండి, ఇది వచ్చి కంపెనీ యొక్క ఆబ్లిగేషన్స్. ఇప్పుడు అపాయింట్మెంట్ అనే ఒక ప్రక్రియ జరిగింది, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అనే ఒక ప్రక్రియ జరిగిన తర్వాత కంపెనీకి ఉండేవి 2 responsibilities. ఫస్ట్ థింగ్, ఆడిటర్కి he will give the appointment letter అనమాట. he will inform with regards to his appointment. ఆడిటర్కి కమ్యూనికేట్ చేస్తారు. సెకండ్ థింగ్, రిజిస్ట్రార్కి కమ్యూనికేట్ చేస్తారు. రిజిస్ట్రార్కి ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారు? 15 days లోపు. ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఒక్క చోట చెప్తాను మీకు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు అన్ని 30 days, బట్ ఒక్కటే చోట 15 days అన్నాను. అది ఇక్కడ ఇన్ఫార్మింగ్ టు ద రిజిస్ట్రార్ విత్ ఇన్ 15 days ఫ్రమ్ ద ఆడిటర్ అపాయింట్మెంట్. ఏ రోజైతే ఏజిఎం జరిగింది, షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేశారు, ఆ రోజు నుండి విత్ ఇన్ 15 days లోపు రిజిస్ట్రార్కి దే హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ రిగార్డ్స్ టు ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ఆడిటర్ అనమాట. రిజిస్ట్రార్ అంటే ఎవరు? MCA. He'll works under the Ministry of Corporate Affairs. Ministry of Corporate Affairs will be under central government. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అని ఇక్కడ దాకా మిమ్మల్ని ఎందుకు ట్రావెల్ చేయించాను అనేది మీకు కొంచెం టైంలో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సరే, ఒక కొత్త ఆడిటర్ అపాయింట్ అయినప్పుడు కంపెనీకి వచ్చిన వచ్చి అవి ఒకటి ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళకి అన్నారు. ఓకే, ఇప్పుడు రిటైరింగ్ ఆడిటర్ అన్నారు. చూడండి, ఒక టర్మ్ అయింది. హీ గేవ్ హిస్ ఆడిట్ రిపోర్ట్ అండ్ అడ్రస్ టు ద షేర్ హోల్డర్స్. ఇప్పుడు ఆ ఏజిఎం వచ్చి ఒక 14 days జరిగింది అనుకోండి, అడ్జర్న్ అవుతూ కోరం లేక అట్లా 14 days జరిగింది. 14 days లోపు కూడా ఒక కొత్త ఆడిటర్ని ఎవరిని అపాయింట్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలి? చూడండి,
whether the retiring auditor would be carried forward as or deemed to be appointed as a new auditor, అవునా కాదా చూద్దాం. ఓకే, లా ప్రకారం చూద్దాం. ఇక్కడ 3 పాయింట్ ఆఫ్ వ్యూస్లో చూద్దాం. ఒకటి లా ప్రకారం, ఒకటి ఆడిటర్ వ్యూ ప్రకారం, ఇంకొకటి కంపెనీ ప్రకారం అనమాట. ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. లా ప్రకారం దట్ ఆడిటర్ హ్యాస్ టు బి నాట్ డిస్క్వాలిఫైడ్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ నార్మల్గా ఇండివిజువల్ యాజ్ పర్ రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ అప్లికబుల్ అయితే హీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ 5 years. అది వేరే ఒక ఫర్మ్ అయితే కనుక 2 terms of 5 years అనమాట. ఇప్పుడు ఇండివిజువలే అనుకున్నాము, 5 years టర్మ్ తర్వాత వెదర్ హీ కుడ్ బి రీఅపాయింటెడ్. ఈ 14 days యొక్క AGM టైం పీరియడ్లో ఎవరిని రీఅపాయింట్ చేయలేదు. అప్పుడు ఏంటి, వుడ్ హీ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్? నో, బికాస్ ఈ 5 yearsకి మించి చేయకూడదు, రొటేషన్ అవ్వాలి కదా. ఓకే, ఫర్మ్ అయితే అవ్వచ్చు, ఫర్మ్ని అగైన్ రీఅపాయింట్ చేయొచ్చు, ఫర్మ్ అయితే అవ్వచ్చు అనమాట. సో అదే 10 years తర్వాత ఫర్మ్ చేయొచ్చు అంటే చేయకూడదు. ఓకే, దట్స్ హౌ అనమాట. లా ప్రకారం షుడ్ నాట్ బి డిస్క్వాలిఫైడ్. నేను మీకు ఒక్కటి ఇచ్చాను, బట్ చాలా ఉంటుందన్నమాట. లైక్ మనం పొద్దున పైన చూసిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయి, లైక్ ఇంటెక్నెస్ తీసుకున్నా, లేకపోతే కన్విక్ట్ అయినా, ఇవన్నీ రెగ్యులేషన్స్ లా ప్రకారం. ఇండిపెండెన్స్కి ఏమన్నా ఇది ఉన్నా ఇలాగనమాట. ఓకే, అండ్ విత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ auditor gave a notice of his unwillingness to continue with the company. చూడండి, auditor is not willing అనమాట. సో the retiring auditor will not be made available అనమాట, will not be appointed. In the point of view of company వచ్చి స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసింది దట్ నాట్ టు రీఅపాయింట్. అప్పుడు చేయొచ్చా? అప్పుడు చేయకూడదు. వెన్ నో స్పెషల్ రిజల్యూషన్ పాస్డ్ ఫర్ నాట్ టు రీఅపాయింట్, అప్పుడు చేయొచ్చు. కంపెనీ అన్విల్లింగ్గా ఉంటే కూడా రిటైరింగ్ ఆడిటర్ అపాయింట్ అవ్వరు. కంపెనీ అన్విల్లింగ్గా లేదు, అప్పుడు అపాయింట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇలా 3 చూసుకోవాలి మనం. లాకి సంబంధించి డిస్క్వాలిఫై అవ్వకూడదు, ఆడిటర్ అన్విల్లింగ్గా ఉండకూడదు, కంపెనీ అన్విల్లింగ్గా ఉండకూడదు. అంటే స్పెషల్ రిజల్యూషన్ ఎవరు పాస్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాస్ చేస్తారు. ఓకే, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. స్పెషల్ రిజల్యూషన్ షుడ్ బి పాస్ నాట్ టు రీఅపాయింట్ రిటైరింగ్ ఆడిటర్. ఓకే, ఇదే స్పెషల్ రిజల్యూషన్ ఇంకో చోట విత్ రిగార్డ్స్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ మళ్ళీ మనం మాట్లాడుకుందాము, అప్పుడు ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇన్ AGM ఇఫ్ నో ఆడిటర్ అపాయింటెడ్ ఎగ్జిస్టింగ్ షెల్ కంటిన్యూ. ఈ పైన అందరూ విల్లింగ్గా ఉన్నారు, లా ప్రకారం నో డిస్క్వాలిఫికేషన్స్, ఆడిటర్ విల్లింగ్గా ఉన్నారు, కంపెనీ నో స్పెషల్ రిజల్యూషన్ పాస్ నాట్ టు రీఅపాయింట్ అంటే కంపెనీ కూడా విల్లింగ్గా ఉంది. అప్పుడు రిటైరింగ్ ఆడిటర్ షల్ బి ఎలిజిబుల్ టు కంటిన్యూ అనమాట, టు రీఅపాయింట్. అండ్ ఇదంతా అపాయింట్మెంట్కి అయిన తర్వాత చేయాల్సింది. అవి డ్యూరింగ్ AGM విత్ రిగార్డ్స్ టు అపాయింట్మెంట్. అసలు అపాయింట్మెంట్ ముందు ఆడిటర్ ఏమి ఇవ్వాలి కంపెనీకి? ఇప్పుడు కంపెనీ వచ్చి షేర్ హోల్డర్స్కి అప్రూవ్ చేయాలి అంటే ముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ యొక్క ఆడిటర్ గురించి స్టడీ చేయాలి కొంచెం. ఆ స్టడీ చేయడానికి ఫస్ట్ ఆడిటర్ 2 things ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ కన్సెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆడిటరే అన్విల్లింగ్గా ఉంటే హౌ కుడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, హౌ కుడ్ కంపెనీ రికమెండ్ టు షేర్ హోల్డర్స్ టు మేక్ హిమ్ అపాయింట్మెంట్ అనమాట. అందుకని తను కన్సెంట్ ఇవ్వాలి. ఆడిటర్ కన్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కన్సెంట్, మెంబర్స్ కన్సెంట్ అయితే లా ప్రకారం ఓకే అనుకుంటే అప్పుడు అపాయింట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆడిటర్ కన్సెంట్ ఇవ్వాలి. సెకండ్ థింగ్ వచ్చి 141 ఈ సెక్షన్ ఎక్కడ చూసినట్టుంది, ఇందాక చూసిన ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ అన్ ఆడిటర్, అవి వాటి ప్రకారం దట్ యాజ్ పర్ లా. ఇక్కడ చూడండి, ఆడిటర్ తన యొక్కటి లా యొక్కటి విల్లింగ్నెస్ 2 ఇవ్వాలన్నమాట. అంటే లా ప్రకారం నేను ఎలిజిబులే అని, అందులో ఏమేమి ఇంక్లూడ్ అవ్వాలి, ఆ సర్టిఫికెట్లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వాలి, హిస్ ఎలిజిబిలిటీ. ఓకే, ఎలిజిబిలిటీ అంటే మనం చూసిన డిస్క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ దట్ హీస్ అ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఆల్, హీ హ్యాడ్ నాట్ టేకెన్ ఇండెక్ట్నెస్ కానీ హీ హ్యాడ్ నాట్ గివెన్ ఎ గ్యారంటీ అలాగా. అండ్ ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ యాజ్ పర్ యాక్ట్లో వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఏదైతే ఉంది దాని ప్రకారం యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ యాజ్ పర్ లిమిట్స్. ఇప్పుడు చేసే అపాయింట్మెంట్ యాజ్ పర్ యాక్ట్ ఉందా లేదా అని, అంటే ఆ ప్రొవిజన్స్ యాక్ట్ యొక్క, కంపెనీస్ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ని
కంప్లై చేస్తున్నారా లేదా అని. అండ్ ఇక్కడ వచ్చి ఆ లిమిట్స్ ఏంటి, 20 లిమిట్స్ ఏవైతే ఉన్నాయి అదర్ దాన్ ఓపీసీ, స్మాల్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ హ్యావింగ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ లెస్ దాన్ 100 CR. ఓకే, ఈ 20 లిమిట్ లోపలే ఉంది ఈ ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ అనేది. అండ్ లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ది ఆడిటర్, ఇది మనం ప్రీవియస్గా చెప్పుకున్నాము. ఏంటి, కన్విక్ట్ అయితే కోర్టు తీర్పు వచ్చినప్పుడు, ప్రొసీడింగ్స్ అంటే కోర్టులో నడుస్తుంది కేసు. అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఆ యొక్క ప్రొసీడింగ్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి ఆడిటర్ అని అన్నాం కాబట్టి ఇవన్నీ ఇన్ఫార్మ్ చేసి కన్సర్న్ లెటర్ ఇస్తే అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అది వాళ్ళకి ఎలిజిబులా కాదా అని చూసుకుంటూ షేర్ హోల్డర్స్ దగ్గర పెడితే షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ అవుతుంది. దట్స్ ఫైన్. ఇదంతా అయింది. అపాయింట్మెంట్ అనే ఒక గ్రేట్ ప్రొసీజర్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాజువల్ వేకెన్సీ వచ్చింది. క్యాజువల్ వేకెన్సీ అంటే ఏంటి? ఇన్ ఆఫీస్ అంటే ఓ ఆఫీస్లో ఆ యొక్క పొజిషన్లో CA ఉన్నారు, దట్ ఇస్ ఆడిటర్ ఉన్నారు అని. వేకెన్సీ అంటే ఆ చైర్ వేకెంట్గా ఉంది అంటే CA లేరు అంటే ఆడిటర్ లేరు, ఆ పొజిషన్లో లేరు. ఓకే, ఆ యొక్క పొజిషన్ వేకెంట్గా ఉంది. ఎందుకు వేకెంట్గా ఉంది? క్యాజువల్గా వేకెంట్గా ఉంది అంటే రీజన్ ఏమీ లేదా అంటే రీజన్ ఎక్స్ప్లిసిట్గా చెప్పం. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా లైక్ A-B అనేవాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, లైక్ ఒక C అనేవాళ్ళు సమ్ స్ట్రేంజర్, లైక్ నువ్వు C వచ్చి Aకి అడుగుతారు, నువ్వు Aకి Bకి ఎందుకు కాల్ చేసావంటే జస్ట్ క్యాజువల్గా చేశానంటే ఏ రీజన్ లేకుండా Bకి ఎందుకు కాల్ చేస్తారు? క్యాజువల్గా అంటే ఆ రీజన్ ఏదైతే ఉంది అది Cకి చెప్పడం ఇష్టం లేదు కాబట్టి, అందుకే అంటే రీజన్ చెప్పటము ఎక్స్ప్లిసిట్గా కుదరదు కాబట్టి దాన్ని మనం క్యాజువల్ అని అంటాం. ఓకే, దట్ ఈస్ వాట్ క్యాజువల్ అనమాట. రీజన్ ఏదన్నా అవ్వచ్చు. మరి రీజన్ ఏమి చెప్పకుండా ఆడిటరు వెళ్ళిపోవటము, కంపెనీ రిమూవ్ చేసేయటము ఇదంతా జరుగుతుందా అంటే రీజన్ బయట పార్టీస్కి చెప్పకపోవచ్చు, బట్ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ MCA రిజిస్ట్రార్. ఈ రిజిస్ట్రార్ ఎందుకు వచ్చాడు మళ్ళీ ఇక్కడ? ఎందుకంటే మనం అపాయింట్మెంట్ అప్పుడు వితిన్ 15 days కంపెనీ చెప్పింది కదా. సో అపాయింట్మెంట్ అప్పుడు చెప్పినట్టే రిజిగ్నేషన్ రిమూవల్ అప్పుడు కూడా చెప్పాలి. ఓకే, దిస్ ఈస్ ద బ్యాక్ స్టోరీ విత్ రిగార్డ్స్ టు ద క్యాజువల్ వేకెన్సీ. ఇప్పుడు వచ్చి టైం లిమిట్స్ చూద్దాం అనమాట. అదర్ కంపెనీ ఫిల్లింగ్ ద క్యాజువల్ వేకెన్సీ, ఆ పొజిషన్ ఆడిటర్ యొక్క పొజిషన్ ఎప్పుడైతే వేకెంట్గా ఉంది దాన్ని ఫిల్ చేయాలి బై అనదర్ ఆడిటర్. ఎన్ని డేస్ లోపు ఫిల్ చేయాలి? వితిన్ 30 days లోపు ఫిల్ చేయాలి. ఇట్స్ అదర్ కంపెనీ. ఓకే, గవర్నమెంట్ కంపెనీ అయితే అది కూడా 30 days లోపే ఫిల్ చేయాలి. బై హూమ్? C&AG. ఓకే, in case of resignation, appointment by board of directors should be approved by the company at AGM. Again it's same అనమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా షేర్ హోల్డర్స్ హ్యాస్ టు అప్రూవ్. దాని గురించి ఒక లైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ C&AG 30 days లోపు అపాయింట్ చేయలేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాస్ టు అపాయింట్ ఇన్ 30 days అనమాట. ఓకే, దట్స్ ఫైన్ విత్ రిగార్డ్స్ టు టైమ్ లిమిట్స్ ఆఫ్ క్యాజువల్ వేకెన్సీ. అండ్ క్యాజువల్ వేకెన్సీలో మనకి రిజిగ్నేషన్, రిమూవల్ అండ్ ట్రిబ్యునల్ యాక్చువల్లీ వాంటెడ్ డైరెక్ట్స్ ద కంపెనీ టు చేంజ్ ది ఆడిటర్, ఇలా వేరే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అపాయింట్మెంట్ అప్పుడు మనం ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం. లా పాయింట్ ఆఫ్ వ్యూ చూసాము, ఆడిటర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూసాము, కంపెనీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూసాము. ఇప్పుడు చూద్దాం ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం క్యాజువల్ వేకెన్సీ అవ్వటం, రిజిగ్నేషన్, ఆడిటర్ అన్విల్లింగ్నెస్ టు కంటిన్యూ విత్ ద కంపెనీ వల్ల క్యాజువల్ వేకెన్సీ ఏర్పడింది. ఓకే, ఇప్పుడు ఆడిటర్ ఏం చేయాలి? ఆడిటర్ రీజన్స్ చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అదర్ కంపెనీ అయితే కంపెనీకి, రిజిస్ట్రార్కి చెప్పాలి. ఓకే, ఒకవేళ గవర్నమెంట్ కంపెనీ అయితే C&AG ఇన్వాల్వ్ అవుతారు కదా, C&AGకి చెప్పాలి, కంపెనీకి, రిజిస్ట్రార్కి చెప్పాలి. ఓకే, దట్స్ ఫైన్. ఎలా చెప్పాలి? ADT 3 ఫైల్ చేసి చెప్పాలి. ADT 3 వచ్చి ఒక ROC ఫామ్ MCA వెబ్సైట్లో ఉంటుంది. రిజిస్ట్రార్కి MCA డిపార్ట్మెంట్ తరపున మనం పెడతాం అనమాట, ఫైల్ చేస్తాము. సైటింగ్ ద రీజన్స్ ఆఫ్ దట్ రిజిగ్నేషన్ వాళ్ళకి చెప్తే సరిపోతుంది. అండ్ ఒకవేళ ADT 3 ఫైల్ చేయలేకపోతే 30 days లోపు పెనాల్టీ అనమాట. జనరల్ పెనాల్టీ వచ్చి 50,000 అండ్ రెమ్యూనరేషన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇఫ్ ఇట్స్ అ కంటిన్యూయింగ్ ప్లాన్ 2 lakhs plus 500 per day విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అనమాట. దిస్ ఇస్ ద థింగ్స్ అనమాట, పెనాల్టీస్ అండ్ ఆల్.
రిమూవల్ ఆఫ్ ది ఆడిటర్స్. రిమూవల్ అంటే ఇక్కడ వచ్చి చూడండి, ఆడిటర్ విల్లింగ్ గానే ఉన్నారు టు ద కంపెనీ, బట్ యాజ్ పర్ లా కానీ లేకపోతే యాజ్ పర్ కంపెనీ ఈ ఇద్దరు అన్విల్లింగ్ గా ఉన్నారు అనమాట. సో రిమూవల్ ఆఫ్ ఆడిటర్స్ జరిగింది. ఓకే, ఇప్పుడు చూద్దాం, స్లోగా చూద్దాం. ఫస్ట్ విత్ రిగార్డ్స్ టు ద కంపెనీ చూద్దాం. ఆడిటర్ కెన్ బి రిమూవ్డ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ హిస్ టర్మ్. అంటే సబ్సిక్వెంట్ ఆడిటర్ అయితే 5 years, అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ లేకపోతే గవర్నమెంట్ కంపెనీ 1 year, ఫస్ట్ ఆడిటర్స్ 1 year, ఇట్లాగా అనమాట. ఈ టర్మ్ ఏదైతే ఉంది ఆ టర్మ్లో ముందలే రిమూవ్ చేద్దాము అని అనుకుంటున్నారు బై స్పెషల్ రిజల్యూషన్. చూడండి, స్పెషల్ రిజల్యూషన్ ఎవరు ఇవ్వాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవ్వాలి. ఒక స్పెషల్ రిజల్యూషన్ హ్యాస్ టు బి పాస్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది ఆడిటర్ బిఫోర్ హిస్ ఎక్స్పైరీ. ఇప్పుడు స్పెషల్ రిజల్యూషన్ ఇవ్వాలి. ఈ స్పెషల్ రిజల్యూషన్ మనం ఇందాక ప్రీవియస్గా కూడా ఎక్కడో చూసాము, దట్ ఈస్ రిటైరింగ్ ఆడిటర్ వుడ్ నాట్ బి రీఅపాయింటెడ్. అప్పుడు కూడా స్పెషల్ రిజల్యూషన్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ obtaining the previous approval of central government in form ADT2, రిమూవల్ అప్పుడు కంపెనీ హ్యాస్ టు ఫైల్ ఫార్మ్ ADT2 by giving reasons to the central government. Central government is MCA. MCA is registrar in ROC forms అన్నమాట. ROC forms MCA site లో ఉండేవి. Within 30 days from that special resolution of the board special resolution, ఈ యొక్క 30 days లోపు సెంట్రల్ గవర్నమెంట్కి ADT2 వల్ల కమ్యూనికేట్ చేయాలి. అండ్ ADT2కి కమ్యూనికేట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే AGM హోల్డ్ చేయాలి. వితిన్ 60 days AGM హోల్డ్ చేస్తారు, 60 days లోపల. ఓకే, దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద రిమూవల్ ఆఫ్ ఆడిటర్స్ కంపెనీ అన్విల్లింగ్గా ఉన్నప్పుడు. ఓకే, రిమూవల్ చేశారు అంటే ఏంటి? ఆడిటర్కి విల్లింగ్నెస్ ఉంది, లాకి కానీ లేకపోతే కంపెనీకి అన్విల్లింగ్గా ఉంది అన్నప్పుడు ఆడిటర్కి ఒక చక్కటి రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. చూసినట్టయితే లైక్ హిస్ వ్యూస్ విత్ రిగార్డ్స్ టు ద కంపెనీ, వై దే హ్యాడ్ రిమూవ్డ్ దెమ్. అంటే రిమూవ్ ఏదన్నా మనం పాజిటివ్గా అయితే చేయరు కదా, జస్ట్ లైక్ దట్ ఏం చేయం. ఏదన్నా ఒకటి నెగటివ్ జరిగితే అలా అప్పుడు చేస్తాము ఆడిటర్కి. సో ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇస్తారనమాట. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు లా గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ ట్రిబ్యునల్ ఈస్ సిమిలర్ టు లైక్ యాక్ట్స్ అండర్ ద జుడిషియల్ సిస్టమ్, ఒక కోర్ట్ అనే అనుకోండి. ట్రిబ్యునల్ సాటిస్ఫైడ్ దట్ ది ఆడిటర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రాడ్. ట్రిబ్యునల్ సాటిస్ఫై అయింది, ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యారు ఆడిటర్ అని, దెన్ ట్రిబ్యునల్ మే డైరెక్ట్ ద కంపెనీ టు చేంజ్ ఇట్స్ ఆడిటర్. Okay, and you see, if application is made by the central government to change the auditor to the tribunal, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి ఎనీ అదర్ కంపెనీలో మీరు ఆడిటర్ చేంజ్ చేయండి అని చెప్పరు. అది చేసేది గవర్నమెంట్ కంపెనీలో. అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ అప్పుడు ఆడిటర్ని చేంజ్ చేయాలి అంటే మధ్యలో ట్రిబ్యునల్ని పెట్టుకొని అప్పుడు ఆడిటర్ని చేంజ్ చేస్తారు. ఎందుకంటే ట్రిబ్యునల్ అనేది ఒక లా అనమాట, అన్బయాస్డ్ థింగ్ అనమాట. సో అప్పుడు ట్రిబ్యునల్ ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చేటప్పుడు కొంచెం అంత చూసుకొని ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ విత్ నో గ్రడ్జ్ అండ్ ఆల్ ఎందుకు జస్ట్ ఒక కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీయో అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ ఒక ఆడిటర్ని చేంజ్ చేయాలనుకుంటారు. బికాస్ ఏదైనా ఒక ఫ్రాడ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు అలాగా చేంజ్ చేయాలి ఫర్ టు ఇన్ఫ్యూజ్ కాన్ఫిడెన్స్ విత్ ఇన్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, విత్ ఇన్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ దట్ కంపెనీ అప్పుడు అనుకుంటుంది. లేకపోతే ఏదో కంపెనీలో ఇంటర్ఫియర్ అవ్వదు సెంట్రల్ గవర్నమెంట్. సరే, ఓకే, ఇప్పుడు అప్లికేషన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ టు ట్రిబ్యునల్. అప్పుడు ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇవ్వాలి అనమాట, అన్నీ చూసుకొని రీజన్స్ అవన్నీ చూసుకొని 15 days లోపు ఆర్డర్ ఇవ్వాలి దట్ దిస్ పర్సన్ షెల్ నాట్ ఫంక్షన్ యాజ్ అన్ ఆడిటర్. చూడండి, ఆ కంపెనీ వరకేనా లేకపోతే అదర్ కంపెనీస్ కూడానా? అదర్ కంపెనీస్ కూడా. అప్పుడు CG may appoint another auditor. Okay, such auditor against whom final order has been shall not be eligible to be appointed. ఇది quotations లో పెట్టుకోండి.
ఫైనల్ ఆర్డర్ ఇచ్చారు దట్ పర్సన్ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్. అప్పటి నుండి 5 years ఫ్రమ్ డేట్ ఆఫ్ పాసింగ్ దట్ ఆర్డర్ హీ షల్ నాట్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్. అండ్ సెక్షన్ 447 కింద కూడా హీ విల్ బి లైబుల్ అనమాట. ఓకే, విత్ రిగార్డ్స్ టు ద లా అనమాట. అండ్ that's with regards to the removal of the auditor in point of view of company and law. ఓకే, ఇప్పుడు ఇంకొక టాపిక్ చూసినట్టయితే దట్ ఈస్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అదర్ దాన్ రిటైరింగ్ ఆడిటర్. ఇప్పుడు చూడండి, మనం స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేశారు. ఒకవేళ స్పెషల్ రిజల్యూషన్ పాస్, ఒక నిమిషం, ఇక్కడ చూస్తున్నట్టయితే స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే నో స్పెషల్ రిజల్యూషన్ పాస్డ్ నాట్ టు రీఅపాయింట్ రిటైరింగ్ ఆడిటర్. ఓకే, ఈ వర్డ్ గుర్తుంది కదా, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయలేదు, నాట్ టు రీఅపాయింట్. ఇక్కడ మనం చూసినట్టయితే స్పెషల్ నోటీస్ ఫర్ రిజల్యూషన్ అట్ AGM ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అదర్ దాన్ రిటైరింగ్ ఆడిటర్. చూడండి, రిటైరింగ్ ఆడిటర్ ఎలిజిబుల్ అయ్యారు, తను వచ్చి మళ్ళీ రీఅపాయింట్ అవ్వటము అది వచ్చి నార్మల్ పద్ధతి అనమాట. బట్ ఇది ఆర్డినరీ బిజినెస్ కిందకి వస్తుంది. మీరు లాలో చూసినట్టయితే అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ కమ్స్ అండర్ ఆర్డినరీ బిజినెస్. బట్ స్పెషల్ నోటీస్ ఎప్పుడు ఇస్తాం? స్పెషల్ బిజినెస్కి ఇస్తాం. ఇప్పుడు చూడండి, రిటైరింగ్ ఆడిటర్ ఎలిజిబుల్ అయినా కానీ అపాయింట్ అవ్వట్లేదు. రిటైరింగ్ ఆడిటర్ ఎలిజిబుల్ అయినా కానీ అపాయింట్ అవ్వట్లేదు. అప్పుడేంటిది? అది స్పెషల్ బిజినెస్. స్పెషల్ బిజినెస్కి స్పెషల్ నోటీస్. ఓకే, సరే. స్పెషల్ నోటీస్ ఫర్ రిజల్యూషన్ అట్ AGM ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అదర్ దాన్ రిటైరింగ్ ఆడిటర్. ఓకే, ఆర్ ఎక్స్ప్రెసింగ్ దట్ రిటైరింగ్ ఆడిటర్ షల్ నాట్ బి రీఅపాయింటెడ్. ఓకే, ఈ రెండు స్పెషల్ బిజినెస్ అనమాట. రిటైరింగ్ ఆడిటర్ సేమ్గా ఎలిజిబుల్ అయ్యి అపాయింట్ అవ్వేది అయితే దట్ కమ్స్ అండర్ ఆర్డినరీ బిజినెస్ అనమాట. ఆర్డినరీ బిజినెస్, స్పెషల్ బిజినెస్ ఇదంతా మీకు లాలో చెప్తూ ఉంటారు. ఆర్డినరీ బిజినెస్ దట్ ఈస్ అప్రూవల్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ మినిట్స్ కానీ ఇవన్నీ ఆర్డినరీ బిజినెస్ కిందకు వస్తాయి. ఓకే, ఆన్ రిసిప్ట్ ఆఫ్ దట్ స్పెషల్ నోటీస్ కంపెనీ సెండ్ నోటీస్ టు ది రిటైరింగ్ ఆడిటర్. ఈ స్పెషల్ నోటీస్ ఏదైతే ఉంటుంది అది కంపెనీ రిటైరింగ్ ఆడిటర్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? బికాస్ యు సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ డ్యూటీ ఆఫ్ ది ఆడిటర్, ఇట్స్ రైట్ ఆఫ్ ది ఆడిటర్స్ టు అటెండ్ AGM. దట్స్ వన్ థింగ్. సెకండ్ రీజన్ ఏంటి? బికాస్ ఆ రిటైరింగ్ ఆడిటర్ హీ విల్ బి నాట్ కంటిన్యూయింగ్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. అందుకోసం కూడా ఇవ్వాలి. మీరు ఎలిజిబుల్ కాదు రిటైరింగ్ ఆడిటర్, మీరు నెక్స్ట్ ఇయర్ మీరు మా కంపెనీతో క్యారీ ఆన్ అవ్వరు అని దానికి నోటీస్ ఇవ్వాలన్నమాట. అలా వచ్చినప్పుడు ఆడిటర్ ఏం చేయాలి? హీల్ గివ్ ఎ రిప్రజెంటేషన్ ఇన్ రైటింగ్. ఎలా అయితే రిమూవల్ అప్పుడు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చారు, ఇక్కడ వచ్చి దట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద టర్మ్ అనమాట. ఇక్కడ AGM టర్మ్ కంటిన్యూ అవుతుంది, బట్ తను ఎలిజిబుల్ అయినా కానీ ద కంపెనీ వాంటెడ్ అదర్ పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్. అప్పుడు he'll give a representation in writing. Okay, and request to notify to members of the company. ఇక్కడ వచ్చి రిప్రజెంటేషన్ ఇన్ రైటింగ్ ని మెంబర్స్ కి సర్క్యులేట్ చేయండి అని ఇస్తారు. ఈ రిప్రజెంటేషన్ ఆన్ రైటింగ్ లో ఏంటంటే he'll give mostly his experience with the company and all అదనమాట. అండ్ కంపెనీ ఇన్ ఎనీ నోటీస్ ఆఫ్ రెజల్యూషన్ స్టేట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఫ్యాక్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ అంటే ఆడిటర్ ఇచ్చారు ఆ రిప్రజెంటేషన్ని అని చెప్పటం. అండ్ సెండ్ ఏ కాపీ ఆఫ్ దట్ రిప్రజెంటేషన్. అలా ఇచ్చారు రిప్రజెంటేషన్ అని చెప్పటం ఒకటి, అండ్ ఆ యొక్క కాపీని మెంబర్స్కి సర్క్యులేట్ చేయటం కూడా అది ఒకటి. సర్క్యులేట్ చేయలేకపోతే ఆడిటర్కి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి టు రీడ్ అవుట్ ఎట్ ద మీటింగ్. AGMలో రీడ్ అవుట్ చేయడానికి ఇవ్వాలి. ఒకవేళ నేను హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు వర్క్ విత్ దిస్ కంపెనీ అదంతా చెప్తే ఓకే. బట్ ఏదైతే ఎలిగేషన్స్ ఇవ్వటము, లైక్ కంపెనీని నన్ను అపాయింట్ చేయట్లేదు నెక్స్ట్ టర్మ్కి అని రిటైరింగ్ ఆడిటర్ గ్రడ్జ్ పెట్టుకొని కంపెనీని, డైరెక్టర్స్ని అబ్యూస్ చేయటం స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడు కంపెనీ ట్రిబ్యునల్కి దగ్గరికి వెళ్ళి ఆ రైట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఫర్ ది ఆడిటర్
దాన్ని హీస్ అబ్యూజింగ్ అని చెప్పి దాన్ని నాట్ టు బి సెంట్ ఆర్ నాట్ రెడ్ అవుట్ ఎట్ మీటింగ్, సెంట్ టు హోమ్, మెంబర్స్కి సెండ్ చేయకుండా ఆపేయచ్చు. అదే ఆడిటర్ మీటింగ్ దగ్గర రీడ్ అవుట్ చేయకుండా కూడా ఆపేయచ్చు ఇఫ్ ఇట్స్ అబ్యూజింగ్ అనమాట. ఓకే, దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అదర్ దాన్ రిటైరింగ్ ఆడిటర్. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే స్పెషల్ రిజల్యూషన్ ఫస్ట్ థింగ్ ఉండాలి అండ్ స్పెషల్ నోటీస్ కూడా ఉండాలి. నోటీస్ బికాస్ ఇట్స్ అ స్పెషల్ బిజినెస్ కాబట్టి. ఓకే, and that's it with regards to, and make sure that this is representation in writing. Adi vachi removal దగ్గర opportunity of being heard. Okay, don't mismatch those words anamata. Okay, and now we'll discuss about the rotation of the auditors. ఓకే, మనం ఇండివిజువల్ వచ్చి 5 years, ఫర్మ్ వచ్చి 2 terms of 5 years ఇట్లా ఉంటుంది అని అనుకున్నాం. దాన్ని రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ అంటారు. ఇది ప్రతి కంపెనీకి అప్లికబులా అంటే ప్రతి కంపెనీకి కాదు. ఎలిజిబిలిటీ టు ఆల్ లిస్టెడ్ ఎంటిటీస్. ఓకే, ఆల్ అన్లిస్టెడ్లో పబ్లిక్ కంపెనీస్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ if it touches 10 CR eligible anamata till it touches 10 CR. Okay, all companies having public borrowings till it touches 50 CR. Say like ఇప్పుడు ఒక కంపెనీ ఒక బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంది, దట్ ఈస్ వర్త్ ఆఫ్ 50 CR అనుకోండి, దెన్ రొటేషన్ ఈజ్ అప్లికబుల్. పబ్లిక్ బోరింగ్స్ అంటే ఏంటి అంటే ఆ యొక్క కంపెనీ, ప్రైవేట్ కంపెనీ యొక్క రిలేటివ్స్ దగ్గర నుంచి, ఇదే అంతా కాకుండా బయట ఒక పబ్లిక్ బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకుంటే, బ్యాంకులో ఎవరి డబ్బు ఉంటుంది, పబ్లిక్ మనీ ఉంటుంది, వాళ్ళ యొక్క సేవింగ్స్ ఉంటాయి, లైఫ్ సేవింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని పబ్లిక్ బోరింగ్స్ అంటారనమాట. ఇది వచ్చి ఇఫ్ ఇట్ టచెస్ 50 CR దెన్ రొటేషన్ అప్లికబుల్. ఓకే, అండ్ ఎలిజిబిలిటీ వచ్చి నాట్ ఎన్ OPC, నాట్ ఎ స్మాల్ కంపెనీ, and all private companies having paid up share capital more than or equal to 50 CR. ఇక్కడ చూడండి, ఇలాంటిదే సేమ్ 3 మనం ఇంకొక చోట చూసాం. ఎక్కడ చూసాము? ఆ 20 కంపెనీస్ థ్రెషోల్డ్ లిమిట్ దగ్గర చూసాం. అక్కడ ఏంటి, మోర్ దాన్ 100 CR ఉంటే, సారీ, లెస్ దాన్ 100 CR ఉంటే నాట్ ఇంక్లూడెడ్ అన్నాం. లెస్ దాన్ 100 CR అంటే నాట్ ఇంక్లూడెడ్, అంటే 100 CR ఇంక్లూడెడ్, 100 CR అయితే +1, దట్ ఈస్ 20 లిమిట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ రొటేషన్ ఆఫ్ ది ఆడిటర్స్. ఇక్కడ 50 CR. ఓకే, రిమెంబర్ దిస్ 50 CR. ఓకే, ఇఫ్ ఇట్ టచెస్ 50 CR అగైన్ రొటేషన్ అప్లికబుల్. రొటేషన్ అప్లికబుల్ అంటే ఏం చేస్తారు? రొటేషన్ అంటున్నారంటే ఇండివిజువల్ ఎవరైతే సింగిల్ CA ఉంటారో, సోల్ ప్రొప్రైటర్షిప్, వాళ్ళు వచ్చి షుడ్ నాట్ కంటిన్యూ విత్ ద కంపెనీ మోర్ దాన్ ఏ టర్మ్ ఆఫ్ 5 years కాన్సిక్యూటివ్ ఇయర్స్. ఓకే, ఫర్మ్ మోర్ దాన్ 2 terms of 5 consecutive years. ఒకవేళ as on the date of appointment, no audit firm having common partner shall be appointed to the other audit firm whose term got expired. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ ABC అనమాట. వీళ్ళు వచ్చి ఒక ఆడిట్ ఫర్మ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రొటేషన్ ప్రకారం రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు, రిటైరింగ్ ఆడిటర్స్ అనుకున్నాం. ఇప్పుడు అనదర్ ఆడిట్ ఫర్మ్ ఉంది, ఇందులో CDE ఉన్నారు. ఈ C అనే వాళ్ళు కామన్ పార్ట్నర్స్ అనమాట ఈ ఫర్మ్లో. ఇప్పుడు ఈ రొటేషన్ ఏదైతే రొటేషన్ వల్ల ఈ ABC ఫర్మ్ ఏదైతే ఉంది వీళ్ళు వచ్చి రిటైర్ అవ్వాలి. బట్ C కామన్ పార్ట్నర్ కదా, ఈ CDE ఫర్మ్ మేము రిటైర్ అవుతాము. ఫర్మ్స్ మారినా పర్లేదు కాబట్టి, ఫర్మ్స్ మారుతుంది కాబట్టి పర్వాలేదు, నేను మాత్రం కామన్ పార్ట్నర్, ఇది మళ్ళీ నేనే వస్తాను, చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అగైన్ ABCకి వెళ్దాం. సో నేను కంటిన్యూ అయిపోతాను. C అనే ఆడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూ అయిపోతారు, బట్ ఫర్మ్స్ మాత్రం మారుతాయి. ఈ యొక్క అరేంజ్మెంట్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు మనకి నెట్వర్క్స్ ఉంటాయి, నెట్వర్క్స్ ఆఫ్ ఆడిట్ ఫర్మ్స్. సే లైక్ బిగ్ ఫోర్స్ ఉన్నాయి, డెలాయిట్ ఉంది, KPMG కానీ, లేకపోతే సే లైక్ EY, PwC, ఇవన్నీ నెట్వర్క్స్ ఆఫ్ ఫర్మ్స్ అనమాట. ఇప్పుడు
ఒక ఆడిట్ ఫర్మ్ ఈ డెలాయిట్ అనే ఒక నెట్వర్క్ కింద రిజిస్టర్ అయ్యింది. రొటేషన్ వచ్చింది. రొటేషన్ అయినప్పుడు సేమ్ డెలాయిట్ దాని కిందనే ఇంకొక ఫర్మ్ని మనం బి అనే ఒక ఫర్మ్ని అపాయింట్ చేయొచ్చా? చేయకూడదు. అప్పుడు వెళ్ళి EY ఇంకొక ఫర్మ్ని తీసుకొచ్చి అపాయింట్ చేయాలి. ఓకే, ఈ రెండు సిచ్యువేషన్స్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి అనమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది ఆడిటర్, no audit firm having common partner shall be appointed to other audit firm whose term got expired. ఇది చూడండి, other audit firm is that retiring auditor. ఆడిట్ ఫర్మ్ హ్యావింగ్ కామన్ పార్ట్నర్ అంటే ఇక్కడ మనం చూసిన CDE అనే ఒక ఆడిట్ ఫర్మ్ అనమాట. వాళ్ళని అపాయింట్ చేయొచ్చా అంటే చేయకూడదు. రైట్ ఆఫ్ ద కంపెనీ టు రిమూవ్ అండ్ ద రైట్ ఆఫ్ ఆడిటర్ టు రిజైన్ షల్ నాట్ బి ప్రిజుడైజ్. దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ అనమాట. ఈ రొటేషన్ జరిగినప్పుడు మాత్రమే మారాలి అన్నంతా ఏం లేదు. ఇఫ్ ద ఆడిటర్ ఈజ్ అన్విల్లింగ్ హీ మై రిజైన్ అండ్ ఇఫ్ ద కంపెనీ ఈజ్ అన్విల్లింగ్ దే మే రిమూవ్ ది ఆడిటర్. ఓకే, ఇప్పుడు ఆడిటర్స్ యొక్క రొటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. యాజ్ పర్ మేనర్ ఆఫ్ ఆడిటర్స్ రొటేషన్, యాజ్ పర్ రూల్ 6 ఆఫ్ CAR రూల్స్ 2014, ఆడిట్ కమిటీ షెల్ రికమెండ్ టు బోర్డ్. ఏమనుకున్నాం, ఆడిట్ కమిటీ అప్లికబుల్ అయితే అండర్ 177 సెక్షన్ కింద ఇట్ విల్ రికమెండ్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ audit committee shall recommend to the board. The auditor may replace the existing. Okay, the company is required to constitute audit committee. Board shall consider recommendation of audit committee. Board recommends for appointment of next auditor to members in AGM. ఇక్కడ చూడండి, ఆడిట్ కమిటీ ఎప్పుడైతే బోర్డ్కి రికమెండ్ చేసింది అప్పుడు బోర్డ్ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది ఆడిట్ కమిటీ, but he has to consider the recommendation of the audit committee. Board has to consider the recommendation of the audit committee anamata. Okay, రీజన్స్ ఇచ్చి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. బట్ బోర్డ్ ఆడిట్ కమిటీ ఉన్నా కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాకు తెలిసిన వాళ్ళు సంబడీస్ ఉన్నారు, ఐ విల్ ఓన్లీ మేక్ మై ఓన్ రీసెర్చ్ ఇన్ అపాయింటింగ్ ది ఆడిటర్, ఇదంతా చేయకూడదు. దానికోసం స్పెసిఫిక్గా ఆడిట్ కమిటీ అని ఒకటి కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఆడిట్ కమిటీ తెచ్చిన రికమెండేషన్స్ని బోర్డ్ కన్సిడర్ చేసి దాన్ని యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేయాలి తప్ప బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వితౌట్ ఆడిట్ కమిటీ ఇన్వాల్వ్మెంట్, ఒకవేళ కంపెనీలో ఆడిట్ కమిటీ ఉంటే కనుక దాని ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఆడిటర్ని రికమెండ్ చేయకూడదు టు షేర్ హోల్డర్స్. Okay, shareholders are the one who actually approve the appointment of the auditor kada. Okay, the incoming auditor shall not be eligible if under the same network of the audit firm as that of the outgoing auditor. ఇప్పుడు ఇందాకలా మనం చూసినట్టయితే ఏదైతే డెలాయిట్ KPMG ఇదంతా ఉంది అనుకున్నాం కదా, దాని గురించే ఇక్కడ రిపీట్ చేశారనమాట. సేమ్ నెట్వర్క్, డెలాయిట్ అనేది ఒక నెట్వర్క్, KPMG అనేది ఒక నెట్వర్క్. Okay, that's it with regards to the manner of auditors rotation anamata under rule 6. ఓకే, ఇప్పుడు మనం ఆడిట్ కమిటీ యొక్క ఎలిజిబిలిటీని చూద్దాం. ఏ కంపెనీస్ ఆడిట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి అంటే బిగ్ కంపెనీస్ చేయాలి. ఏవి చూద్దాం, లిస్టెడ్ ఎంటిటీస్ చేయాలి. ఓకే, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ విత్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 CR, దట్ ఈస్ ఇఫ్ ఇట్ టచెస్ 10 CR అండ్ ఇఫ్ ఇట్స్ ఏ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ దెన్ ఆడిట్ కమిటీ ఈస్ eligible. They have to constitute audit committee. And unlisted public companies with turnover of 100 CR, that is if it touches 100 CR turnover then audit committee has to be constituted. And unlisted public companies with outstanding loans, borrowings, debentures, deposits more than or equal to 50 CR, that is if it touches 50 CR they have to constitute the audit committee. That is what the eligibility of the audit committee under section 177 anamata. And now we'll see the manner and procedure of selection and appointment of the auditor. If company has audit committee 177 prakaram
ఆ యొక్క థ్రెషోల్డ్ లిమిట్స్ దాటితే ఆడిట్ కమిటీ కన్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఆడిట్ కమిటీ ఉంటే గనుక ఆ కంపెనీకి, if a company has audit committee, then that committee, if not board shall, if not అంటే ఇవి చూడండి, ఆడిట్ కమిటీ అప్లికబుల్ కాదు. ఆడిట్ కమిటీ ఉంటే ఆ కమిటీ, లేకపోతే ఇఫ్ నాట్, board shall take into consideration the qualification and experience of the individual. ఈ qualification and experience of the proposed auditor, దాన్ని ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీ, లేకపోతే బోర్డ్ షెల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. దే హ్యావ్ టు చెక్ వెదర్ దే వుడ్ బి eligible to be appointed as an auditor for our company or not. And also size in case of the firm proposed. ఒకవేళ చిన్న ఫర్మ్ అయితే మన కంపెనీ పెద్దగా ఉంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆల్సో. జాయింట్ ఆడిటర్స్ని పెట్టాలా, వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. Moreover, any order or pending proceedings related to professional matters against the proposed auditors before ICA or court should also be checked. ఏమేమి చెక్ చేయాలి ఆడిటర్ని అపాయింట్ చేసే ముందు? క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఆడిట్ ఫామ్ యొక్క సైజ్ అండ్ వాటి యొక్క ప్రొసీడింగ్స్ని చూడాలి. ప్రొసీడింగ్స్ ఎట్లా తెలుస్తుంది? ఆడిటర్ యొక్క కన్సెంట్ ప్లస్ లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్, సర్టిఫికెట్స్ ఇస్తారు అనుకున్నాం. సర్టిఫికెట్స్లో దట్ హిస్ అపాయింట్మెంట్ ఈజ్ యాజ్ పర్ యాక్ట్, హీఈస్ ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ అండ్ హీఈస్ వాజ్ విత్ ఇన్ ద లిమిట్స్ అండ్ ద లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్. 4 థింగ్స్ ఉండాలి ఆ సర్టిఫికెట్లో అన్నాం కదా. ఎస్, ఆ 4 థింగ్స్లో ఉన్న ఈ ప్రొసీడింగ్స్ వల్ల మనకి తెలుస్తుంది అనమాట. ఇక ఆడిట్ కమిటీకి, బోర్డుకి తెలుస్తుంది అనమాట ఏమేమి ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయి ఆడిటర్ మీద ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ ఆర్ ఐసీఏ తెలుస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఆడిట్ కమిటీ మే కాల్ ఫర్ సచ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఈ 4 కాకుండా ఇంకేమన్నా అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని కూడా ఆడిట్ కమిటీ మే కాల్ ఫర్. ఆడిట్ కమిటీ ఇఫ్ ఇట్స్ అప్లికబుల్ ఆడిట్ కమిటీ, ఇఫ్ ఇట్ ఆల్ ఇట్స్ బోర్డ్. ఓకే, ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీ విల్ రికమెండ్ టు ద బోర్డ్ అండ్ బోర్డ్ షెల్ కన్సిడర్ దోస్ రికమెండేషన్స్. అంతేగాని ఆడిట్ కమిటీ రికమెండేషన్స్ని పెడచెవిన పెట్టి వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేయకూడదు. ఓకే, బట్ యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ దోస్ రికమెండేషన్స్ వాజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ద బోర్డ్. ఓకే, ఈ బోర్డ్ వచ్చి దే విల్ రికమెండ్ టు ద షేర్ హోల్డర్స్ ఇన్ ద ఏజిఎం అండ్ దే విల్ అప్రూవ్ ద అపాయింట్మెంట్. ఒకవేళ ఆడిట్ కమిటీ లేకపోతే బోర్డ్ విల్ రికమెండ్ ఇన్ ఏజిఎం. ఓకే, మనం ఏమనుకున్నాము? ఆడిట్ కమిటీ రికమెండ్ చేస్తే బోర్డ్ దే మే యాక్సెప్ట్, అగ్రీ చేయొచ్చు, లేకపోతే డిసగ్రీ చేయొచ్చు. డిసగ్రీ చేస్తే రీజన్స్ కూడా చెప్పాలన్నమాట ఆడిట్ కమిటీకి. ఈ రీజన్స్ బికాస్ సైజ్ సరిగ్గా లేదు, లేకపోతే లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇట్లా ఉన్నాయి, దట్ లైక్లీ ఆ యొక్క వర్డిక్ట్ ఏదైతే ఉంటుంది అది ఐసీఐ ఇచ్చేది కానీ కోర్ట్ ఇచ్చేది కానీ దట్ ఈస్ అగేన్స్ట్ ద ఆడిటర్, లేకపోతే ఇట్లాంటి ఏవైనా రీజన్స్ని బోర్డ్ డిసగ్రీ అయితే ఆ రీజన్స్ ఆడిట్ కమిటీకి చెప్పాలి. ఓకే, ఆడిట్ కమిటీ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద బోర్డ్స్ రీజన్స్, బోర్డే చెప్పారు బోర్డ్ రీజన్స్, ఆ యొక్క లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కానీ లేకపోతే సైజ్ కానీ ఏవైతే అవి బాలేవని రీజన్స్ చెప్పారు, అప్పుడు ఆడిట్ కమిటీ డిసైడ్స్ నాట్ టు రీకన్సిడర్. ఇంకొక కొత్త ఆడిట్ ఫామ్ని తెచ్చి క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ మేము చెక్ చేయము, వీ హ్యావ్ సమ్ అదర్ అర్జెంట్ వర్క్ అని ఆడిటర్ చెప్పి, అంటే దే డోంట్ వాంట్ టు రీకన్సిడర్ అనదర్ ఆడిట్ ఫర్మ్. అప్పుడు చూడండి, ఆడిట్ కమిటీ ఈస్ కన్సిడరింగ్ ద బోర్డ్స్ రీజన్స్ ఫర్ రిజెక్షన్ అండ్ ఆడిట్ కమిటీ డోంట్ వాంట్ టు రీకన్సిడర్ అనదర్ ఆడిట్ ఫర్మ్. అలాంటి సిచ్యువేషన్లో ఆడిట్ కమిటీ ఉన్నా కానీ బోర్డు యాక్చువల్గా ఓన్ రికమెండేషన్ చేయొచ్చు అనమాట. యూజువల్గా ఆడిట్ కమిటీ ఉన్నప్పుడు బోర్డు ఓన్ రికమెండేషన్ చేయొచ్చా అంటే చేయకూడదు. బట్ ఆడిట్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది, బట్ బోర్డు దాన్ని కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ చేసింది. అప్పుడు ఈ రిజెక్ట్ చేసిన రీజన్స్ ఆడిట్ కమిటీ కన్సిడర్ చేసింది, ఓకే వ్యాలిడ్ రీజన్స్ అని. బట్ ఆడిట్ కమిటీ ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొక కొత్త ఆడిట్ ఫామ్ని చెక్ చేయాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అగైన్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ చెక్ చేయాలి. బట్ ఇట్ డిసైడ్స్ నాట్ టు రీకన్సిడర్. అప్పుడు మటుకు మాత్రమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ యొక్క ఓన్ రికమెండేషన్స్ని ఏజిఎంలో షేర్ హోల్డర్స్ ముందు పెట్టొచ్చు. ఓకే, ఐ థింక్ యూ గాట్ బెటర్ అండర్స్టాండింగ్ ఇప్పుడు.
ఇవన్నీ మనం ఎందుకు బాగా అర్థం చేసుకోవాలి అంటే ఇవంతా సేమ్ లాంగ్వేజ్తో క్వశ్చన్లో అయితే రాదు అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సినారియో అంతా ఇచ్చిద్ది అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకి తెలియదు, మనం ప్రొవిజన్స్ చదువుకున్నాం కానీ ఆ ప్రొవిజన్స్లో వి డెంట్ లివ్ ఆన్ దట్ సిచ్యువేషన్, అందుకే మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తెలిసింది కదా ఏ సిచ్యువేషన్స్లో ఎట్లా జరుగుతుంది అని. సో నో వర్రీస్ అనమాట. చక్కగా మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. లేకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు అర్థమయ్యేదాకా నేను వదలను, మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఓకేనా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తారంటే మనకి క్వశ్చన్ డిస్కషన్ ఉంది కదా, అక్కడ చెప్తాను. ఓకేనా? Auditor appointed in first AGM shall hold till conclusion of 6th AGM. Okay, ఇది మనకి తెలిసిందే. And remuneration of first auditor would be fixed by the board of directors. అంతే కదా, ఫస్ట్ auditor would be appointed by the board, so ఆ బోర్డే ఫిక్స్ చేస్తారు. Remuneration of the subsequent auditor will be fixed in the AGM in the place of appointment. AGM లో ఫిక్స్ చేస్తారు shareholders. Remuneration includes expenses, facilities provided by him, okay, and the powers or rights of the auditor. రైట్స్ ఆఫ్ ది ఆడిటర్ ఏంటి, పవర్స్ ఆఫ్ ది ఆడిటర్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఆడిటర్కి వేటి మీద రైట్స్ ఉంటుంది అంటే ఎంగేజ్మెంట్ లెటర్లో ఏముంది, దట్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది, మేనేజ్మెంట్ మేము మీకు అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తాము, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా అన్రెస్ట్రిక్టెడ్గా ఇస్తాము, అండ్ విల్ గివ్ గైడెన్స్ అనమాట. లైక్ ఏమన్నా కమ్యూనికేట్ చేయాలనుకుంటే అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ద పర్సన్స్ ఇస్తారు అని చెప్పారు. ఓకే, దట్స్ ఫైన్ కదా. ఇప్పుడు చూద్దాం రైట్స్ ఏంటి అని. రైట్ టు యాక్సెస్ టు బుక్స్, ఓకే, ఎంగేజ్మెంట్ లెటర్లో ఉన్నట్టే ఉంది. ఓకే, దట్స్ ఫైన్. రైట్ టు ఒబ్టైన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఆఫీసర్స్, అన్రెస్ట్రిక్టెడ్ access to the persons within the entity and to the information. ఓకే, ఎంగేజ్మెంట్ లెటర్లో ఉన్న పాయింట్స్ అగైన్ సింకింగ్ అనమాట. ఓకే, యూసీ ఎంగేజ్మెంట్ లెటర్లో ఉంది కాబట్టి ఇక్కడ లాలో లేదు, లాలో ఉంది కాబట్టి ఎంగేజ్మెంట్ లెటర్లో ఉంది. మనం ముందు అది చదివాం కాబట్టి అట్లాగా సింక్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, రైట్ టు రిసీవ్ నోటీసెస్ అండ్ అటెండ్ జనరల్ మీటింగ్. ఆబ్వియస్లీ అంతే కదా, ఏజిఎం తను వచ్చింది ఎందుకు, ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి. ఆడిట్ రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి, షేర్ హోల్డర్స్ ఇవ్వాలి. షేర్ హోల్డర్స్ ఎక్కడ ఉంటారు, షేర్ హోల్డర్స్తో ఎలా మీట్ అవుతారు, ఆడిటర్ ఏజిఎంలో మీట్ అవుతారు. సో ఏజిఎంకి రావటం తన రైట్. ఓకే, రైట్ టు రిపోర్ట్ టు ద మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ ఆన్ అకౌంట్స్ ఎగ్జామిన్డ్ బై హిమ్. ఓకే, ఏజిఎంకి అటెండ్ అవ్వటం తన రైట్. అటెండ్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని మెంబర్స్కి అడ్రస్ చేయటం అది కూడా తన రైట్, ఆడిట్ రిపోర్ట్ని. ఓకే, అండ్ రైట్ టు లీన్ ఆన్ బుక్స్ ప్లేస్డ్ ఎట్ హిస్ పొజిషన్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ డ్యూస్. అంటే ఆడిట్ ఫీజు ఎప్పుడైతే ఉంటుందో అది తను పే చేయకపోతే ఆ యొక్క పొజిషన్లో పెట్టినవి మటుకు మాత్రమే తను లీన్ చేసుకోవచ్చు ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంతేగాని కంపెనీ యొక్క లైక్ వాట్ వి సే ఆ యొక్క ఆ బుక్స్ని తీసేసుకొని తిను రాబ్ చేసి పెట్టుకోకూడదు. తన పొజిషన్లో ఉంచిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మటుకు లీన్ చేసుకునే రైట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి వచ్చి రైట్స్ ఆఫ్ ది ఆడిటర్ అనమాట. మనకి ఎంగేజ్మెంట్ లెటర్ కింద చూసినట్టయితే ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఆఫీసర్స్ తెలిసిపోద్ది. అండ్ ఆడిట్ రిపోర్ట్ అండ్ అది వచ్చి షేర్ హోల్డర్స్కి ఇవ్వటము అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. దీనిది 2 రైట్స్ ఉన్నాయి. అండ్ ఫీజు వచ్చే మెయిన్ థింగ్ అనమాట, రైట్ టు లీన్. అది మనకి వద్దన్నా కానీ గుర్తుంటుంది. ఓకే, దట్స్ ఫైన్. అండ్ డ్యూటీస్ ఆఫ్ ది ఆడిటర్స్. ఆడిటర్ యొక్క డ్యూటీ ఏంటి? ఓకే, ఆడిటర్ యొక్క డ్యూటీ ఏంటి? ఆడిటర్స్లో కంపెనీకి ఎందుకు వెళ్ళారు? ఆడిట్ ప్రొసీజర్స్ చేసి, ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేసి, ఆడిట్ యొక్క రిపోర్ట్ ఇవ్వటం కోసం. ఓకే, ఈ ఆడిట్ అంతా ఎలా చేయాలి? యాజ్ పర్ ప్రొఫెషనల్ లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఆడిట్ అంతా చేయాలి. ఓకే, దిస్ ఇస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. డ్యూటీస్ ఆఫ్ ది ఆడిటర్: inquire on certain matters. Inquiring, it's an audit procedure. Duty to report, obviously audit report ఇవ్వటం కోసమే వెళ్ళారు. And duty to sign on that audit report.
ఓకే, అండ్ డ్యూటీ టు స్టేట్ ద రీజన్స్ ఆన్ క్వాలిఫైడ్ ఆర్ నెగిటివ్ రిపోర్ట్స్. నెగిటివ్ రిపోర్ట్స్ అంటే ఆడిట్ రిపోర్టే. చూడండి, ఆడిట్ రిపోర్ట్కే 1, 2, 3 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్, ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి, ఒకటి ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేయాలి. ఒకవేళ ఆడిట్ రిపోర్ట్ క్వాలిఫైడ్ అయితే రీజన్స్ కూడా ఇవ్వాలి. ఓకే, దట్స్ ఫైన్. ఆడిట్ ప్రొసీజర్స్ గురించి చూసినట్టయితే, ఆడిట్ ప్రొసీజర్స్ యూ హ్యావ్ టు ఎంక్వైర్ ఆన్ సర్టెన్ మ్యాటర్స్. అండ్ ఆడిట్ రిపోర్ట్లో 4th పాయింట్ వచ్చి డ్యూటీ టు రిపోర్ట్ ఆన్ ద ఫ్రాడ్స్. రిపోర్ట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 CR అండ్ ఆల్. ఇదంతా మనకు తెలిసిందే కదా. డ్యూటీ టు రిపోర్ట్ ఆన్ ఫ్రాడ్స్ కూడా ఒకటి. అండ్ డ్యూటీ టు కంప్లై విత్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. ఆడిట్ ఏదైతే ఉంది అది ఆడిటింగ్ స్టాండర్డ్స్కి కంప్లై అవ్వాలి. అండ్ దట్స్ ఇట్. ఇవి వచ్చి డ్యూటీస్ ఆఫ్ ది ఆడిటర్ అనమాట. సో సింపుల్ కదా. మీరు ఇట్లా కేటగిరీస్ వైజ్ చేసుకొని వెన్ యూ డూ లివ్ ఇన్ దట్ ప్రాసెస్ అనమాట, మీకు అసలు బట్టి కొట్టేది అసలు ఏమీ ఉండదు. మీరు నొమానిక్స్ పెట్టుకోక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి అది డ్యూటీ. ఫస్ట్, డ్యూటీ టు గివ్ ది ఆడిట్ రిపోర్ట్. ఆ తర్వాత సెకండ్ థింగ్, ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేయాలి. ఇస్తే సరిపోదు, దాని మీద సైన్ చేయాలి. ఓకే, నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చామా, నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే రీజన్ ఇవ్వాలి. అసలు ఊరికే నెగిటివ్ రిపోర్ట్ ఇస్తామా? ఏదన్నా ఫ్రాడ్ జరిగితే ఇస్తాం కదా, ఆ రిపోర్ట్ వీ హ్యావ్ టు రిపోర్ట్ దోస్ ఫ్రాడ్స్ ఆల్సో. 4 పాయింట్స్ వచ్చేసినాయా. ఇప్పుడు చూడండి, ఆడిట్ ఎలా చేయాలి, ఆడిట్ స్టాండర్డ్స్ ప్రకారం చేయాలి. ఎంక్వైర్ ఆన్ సర్టెన్ మ్యాటర్స్, ఆడిట్ ప్రొసీజర్స్ అనమాట. ఓకే, that's it with regards to the duties of the auditor. And members can qualify the audit report if members can qualify audit report if. చూడండి, ఆడిట్ రిపోర్ట్ ని క్వాలిఫై చేసేది ఎవరు? ఆడిటర్. లైక్ క్వాలిఫికేషన్ ఇస్ గివింగ్ అన్ అడ్వర్స్ ఒపీనియన్, అంతే కదా. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ అన్మోడిఫైడ్ ఒపీనియన్, సారీ మోడిఫైడ్ ఒపీనియన్, ఇది కదా. Members can qualify the audit report. ఏ సిచ్యువేషన్ లో members can qualify the audit report? చూడండి, accounting policies required to be disclosed under Schedule 3 or Companies Act not disclosed. Accounting policies not disclosed as per Schedule 3 and Companies Act. Okay. Accounts not prepared under accrual basis. Going concern not followed. And this fact not disclosed in financial statements. చూడండి, గోయింగ్ కన్సర్న్ ఫాలో అవ్వకపోతే కాదు, గోయింగ్ కన్సర్న్ ఫాలో అవ్వలేదు ప్లస్ అది అవ్వలేదు అన్న ఫ్యాక్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ చేయలేదు. ప్రాపర్ డిస్క్లోజర్స్ రిగార్డింగ్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ నాట్ మేడ్. చూడండి, అకౌంటింగ్ పాలసీస్, గోయింగ్ కన్సర్న్, అక్రూవల్ ప్లేసెస్, వీటిల్ డిస్క్లోజర్స్ మీద ఎక్కువ ఉంటే కనుక ప్రాపర్ డిస్క్లోజర్స్ వర్ నాట్ దేర్, అప్పుడు వాళ్ళు ఆడిట్ రిపోర్ట్ని క్వాలిఫై చేయొచ్చు అనమాట. చూడండి, అకౌంటింగ్ పాలసీస్ నాట్ డిస్క్లోజ్, ప్రాపర్ డిస్క్లోజర్స్ ఫర్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ వర్ నాట్ మేడ్. అకౌంటింగ్ పాలసీస్ గురించి, డిస్క్లోజర్స్ గురించి 2 థింగ్స్ అనమాట. అండ్ అకౌంట్స్ అక్రూవల్ బేసిస్లో ప్రిపేర్ చేయలేదు. అండ్ గోయింగ్ కన్సర్న్ ప్రకారం ఫాలో చేయలేదు, గోయింగ్ కన్సర్న్ ఫాలో చేయలేదు, బట్ ఆ యొక్క ఫ్యాక్టర్ని కూడా డిస్క్లోజ్ చేయలేదు. ఈ 4 సిచ్యువేషన్స్లో మెంబర్స్ ఓన్లీ కెన్ క్వాలిఫై ది ఆడిట్ రిపోర్ట్. ఆడిటర్ క్వాలిఫై చేయగల, మెంబర్స్ ఓన్లీ కెన్ క్వాలిఫై ది ఆడిట్ రిపోర్ట్. ఓకే, అండ్ నౌ our next topic is joint audit. Joint audit means pooling together. అంటే ఒక కంపెనీ అకౌంట్స్ని చేయడానికి ఒక్క ఆడిటరే కాకుండా, ఒక్క ఆడిట్ ఫర్మే కాకుండా 2-3 కలిసి ఒకటే కంపెనీ ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి వర్క్ చేస్తే, ఆడిట్ చేస్తే దాన్ని జాయింట్ ఆడిట్ అంటారు. ఓకే, audit engagement is joint audit engagement. Joint audit means pooling together resources. Resources అంటే mostly nature, timing, extent of resources, that is human resources. Audit అంటే ముఖ్యమైన resources, human resources, that is pooling of all the article assistants, all the engagement partners, and expertise of more than one firm to render an expert job which may be difficult to accomplish acting individually. ఓకే, మోర్ దాన్ 1 ఫర్మ్ ఎవరైతే ఉంటారో దాన్ని జాయింట్ ఆడిట్ అంటారు. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ ఆడిట్ ఇస్ లైక్ షేరింగ్ ఎక్స్పర్టైజ్, షేర్ ద వర్క్ లోడ్, ఇంప్రూవ్ సర్వీస్ టు ద క్లయింట్, లోవర్ స్టాఫ్ డెవలప్మెంట్ కాస్ట్, హెల్తీ కాంపిటీషన్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఇవన్నీ మీకు SC 299లో తెలుస్తుంది. సిమిలర్లీ మోస్ట్లీ సేమ్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్
issues of the joint auditors, fees being shared, superiority complex of the auditors, problems in coordination of the work, common work is neglected. Okay, when joint auditor, you see, నేను మీకు ఇవన్నీ 5 అని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఇట్స్ మోర్ ఆర్ ద లెస్ సేమ్ థింగ్, రైట్? ఇట్లా ఎక్స్ప్లెనేషన్ చేసేది ఏమీ లేదు. ఇట్స్ మోస్ట్లీ అబౌట్ ద బిహేవియరల్ సైన్స్, వేరియస్ సినారియోస్ అన్ని తీసుకొచ్చి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నారు. ఇది మీరు 2 times చూస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, దర్ ఇస్ నథింగ్ మచ్ మోర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేది. యాక్చువల్లీ నో హిడెన్ మీనింగ్ కూడా అన్ని డైరెక్ట్గా ఉన్నాయి. When a joint auditor comes across a matter which is also the responsibility of other joint auditor, mostly ఏం జరుగుతుంది అంటే వర్క్ని డివైడ్ చేసుకుంటారు జాయింట్ ఆడిటర్స్. ఇప్పుడు ఒక జాయింట్ ఆడిటర్ వాళ్ళ యొక్క వర్క్ చేస్తున్నప్పుడు he found out a matter which is also the responsibility of another auditor, then what he has to do? He has to communicate with him. Okay, requires special attention, disclosure, discretion, judgment. The said auditor who found that matter shall communicate to the other auditors in writing prior to completion of the audit. You see, this timing is so important. He has to communicate before completion of the audit so that they could do some further audit procedures to attain more audit evidence. So before completion of the audit, he has to communicate in writing so that there would be a proof. Okay, joint auditors required to issue common audit report. ఒకటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఒకటే ఆడిట్ రిపోర్ట్. బట్ ఇఫ్ దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్, డిసగ్రిమెంట్ ఇన్ ఒపీనియన్, అప్పుడు సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వచ్చు. బట్ ఈ సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ టు క్రాస్ రిఫరెన్స్ ఈచ్ అదర్. వేరే వాళ్ళు కూడా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు, ఇది నా ఆడిట్ రిపోర్ట్, సేమ్ ఇట్లాగా ఉండాలన్నమాట. దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద జాయింట్ ఆడిట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆడిట్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్ అకౌంట్స్ అనమాట. As per section 128, every company shall prepare and keep at its registered office all the books of accounts, relevant information. రిజిస్టర్డ్ ఆఫీస్ అంటే ఏంటి అంటే ఇది లైక్ ఆ కంపెనీ ఎంఓఏలో ఒక చోట రిజిస్టర్, ఇది వచ్చి మా రిజిస్టర్డ్ ఆఫీస్ అని ఉంటుంది. సేమ్ ఫర్ రిలయన్స్కి అది వచ్చి ముంబై ఇస్ అ రిజిస్టర్డ్ ఆఫీస్. వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్లో ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి అనమాట. బట్ రిలయన్స్కి ముంబైలో మాత్రమే బిజినెస్ ఉందా? వేరే చోట్ల కూడా ఉంది, కేరళలో కూడా ఉంది. ఇప్పుడు కేరళలో ఉన్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ పెట్టాలి? కేరళలో ఉన్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ పెట్టాలి అంటే కేరళలో పెట్టుకోవచ్చు, బట్ ఆ పెట్టిన ప్లేస్ని ఇన్ఫార్మ్ చేయాలి టు ద రిజిస్ట్రార్. ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. relevant. Okay, every company shall prepare and keep at its registered office books of accounts information and financial statements of every year which have true and fair view, including its branch office, or whether it was India gaani outside India gaani ఏదైనా బ్రాంచ్ ఉంటే that shall be kept in accrual and double entry system in its registered office అనమాట. దిస్ ఈజ్ యాజ్ పర్ లా. బట్ అదే లాలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మే బి కెప్ట్ ఎట్ అ ప్లేస్ వేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మే డిసైడ్ వేర్ సచ్ అ డెసిషన్ ఈస్ టేకెన్, బట్ ఇట్ షల్ within 7 days file with the registrar writing full address of the other place. ఓకే, ఫస్ట్ థింగ్ ఏమన్నారు, రిజిస్టర్ ఆఫీస్లో పెట్టాలి. సెకండ్ థింగ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైనా ఒక ప్లేస్ని డిసైడ్ అయితే ఆ ప్లేస్లో కూడా పెట్టొచ్చు, బట్ దట్ హ్యాస్ టు బీ కమ్యూనికేటెడ్ విత్ ద రిజిస్ట్రార్ వితిన్ 7 days ఆఫ్ సచ్ డెసిషన్ టేకెన్. ఓకే, that's fine. If branch office is situated outside India, the account shall be audited either by the company's auditor or accountant duly qualified as an auditor in the other country anamata. బ్రాంచ్ ఆఫీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయి వాటిని ఆడిట్ చేయాలి అంటే ఆ ఆడిట్ చేయడానికి ఈక్వివాలెంట్ వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. ఇక్కడ ఇండియాలో సిఏ లేకపోతే సిపిఏ ఎవరైతే ఉంటారో వాళ్ళు అకౌంట్ని ఆడిట్ చేయాలి. And the branch auditor shall prepare a report on branch accounts examined by him and sent to the auditor. Auditor ante ikkada company yokka main auditor including fraud. Okay, he has to communicate to the auditor anamata. This is with regards to the branch office accounts anamata.
ఇప్పుడు వచ్చి కాస్ట్ ఆడిట్ గురించి చూద్దాము. కాస్ట్ ఆడిట్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఆడిట్ ప్రాసెస్ వెరిఫైయింగ్ ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎనీ ఆర్టికల్స్. ఇవి అంతా చూస్తే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడట్లేదు. ఇది వచ్చి ఓన్లీ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి ఆడిట్ చేసేది కాస్ట్ ఆడిట్ అనమాట. Manufacturing of any article with regards to utilization of material, labor and other cost. Okay, cost records అంటే కాస్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. కాస్ట్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఏ ఫామ్లో మెయింటైన్ చేయాలి? ఫామ్ CRA1. అగైన్ ఇది కూడా ఒక ROC ఫామ్ మాత్రమే MCA సైట్లో ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ టు గివ్ డీటెయిల్స్ అనమాట కాస్ట్ రికార్డ్స్ని మెయింటైన్ చేసి. ఓకే, కాస్ట్ రికార్డ్స్ని ఎప్పుడు మెయింటైన్ చేయాలి? ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ అన్న చేయొచ్చా అంటే అక్కర్లేదు. దీనికి కూడా కొన్ని థ్రెషోల్డ్ లిమిట్స్ ఉన్నాయి. ఈ థ్రెషోల్డ్ లిమిట్స్ క్రాస్ అయితే అప్పుడు కాస్ట్ రికార్డ్స్ స్పెసిఫిక్గా మెయింటైన్ చేయాలి. ఓకే, if turnover of all products or services is more than or equal to 35 CR, that is if it touches 35 CR of total turnover, then they have to maintain cost records. ఓకే, కాస్ట్ రికార్డ్స్ అంటే ఏమీ లేదు, ఇంత ఇన్పుట్ ఇంత అవుట్పుట్ ఉంది, ఇంత లేబర్ యూస్ చేసాం, ఇది అంతా అనమాట. ఓకే, including foreign companies were also included but excludes MSMEs అనమాట. ఓకే, అండ్ నవ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ రికార్డ్స్ అయిపోయింది. వెన్ టర్న్ ఓవర్ టచెస్ 35 CR కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. బట్ కాస్ట్ ఆడిట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే ఇఫ్ టోటల్ టర్న్ ఓవర్ ఇఫ్ ఇట్ టచెస్ 50 CR ఇన్ రెగ్యులేటెడ్ సెక్టర్, then cost audit is applicable. If non-regulated sector, if it touches 100 CR, then కాస్ట్ ఆడిట్ ఈజ్ అప్లికబుల్. ఇండివిజువల్ టర్న్ ఓవర్ అంటే ఇక్కడ మనం ఆల్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ చూసాం. అలా కాకుండా ఏదైనా సింగిల్ ప్రోడక్ట్ కానీ ఆర్ సింగిల్ సర్వీస్ ఏదైతే ఉంది దట్ సింగిల్ థింగ్ crosses 25 CR in regulated sector, then cost audit is applicable. If it crosses or touches 35 CR of an individual one product in non-regulatory sectors, then cost audit is applicable. ఇది ఒక టేబుల్ ఫార్మాట్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ మోర్ ఈజీ అనమాట. ఇక్కడ అంతా చూస్తే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్ టచెస్ అనమాట. దేది ఎక్సీడ్ అయ్యే ఉన్నది కాదు. ఓకే, అండ్ కాస్ట్ auditor shall be appointed by board of directors with such remuneration, and no person appointed under section 139 shall be appointed for conducting audit of cost record. 139 కింద ఎవరు అపాయింట్ అయి ఉంటారు? కంపెనీ స్టాట్యూటరీ ఆడిటర్ అపాయింట్ అయి ఉంటారు ఫర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. సో వాళ్ళు కాస్ట్ ఆడిటర్గా అపాయింట్ అవ్వకూడదు. ఓకే, కాస్ట్ ఆడిటర్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడితే he has to be appointed within 180 days from the commencement of financial year with a written consent and certificate shall be obtained from the cost auditor. సేమ్ మన స్టాట్ ఆడిటర్కి ఎట్లయితే రిటర్న్ కన్సెంట్ ప్లస్ ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంది ఎలిజిబిలిటీ దట్ ప్రపోజ్డ్ విత్ ఇన్ ద లిమిట్స్ అండ్ ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ వాజ్ యాజ్ పర్ ది యాక్ట్ అండ్ ద లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్, ఆ సర్టిఫికేట్లో ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్ ప్లస్ కన్సెంట్ అనమాట. ఓకే, దట్ హ్యాస్ టు బి obtained ఫ్రమ్ ది కాస్ట్ ఆడిటర్ అండ్ అపాయింట్మెంట్ కూడా విత్ ఇన్ 180 days అనమాట. సేమ్ AGM కూడా 6 months 180 days కదా, సిమిలర్. అండ్ ద సర్టిఫికేట్ షెల్ సర్టిఫై దట్, చూడండి, ఎలిజిబిలిటీ అండర్ కంపెనీస్ యాక్ట్ అండ్ CW యాక్ట్ అండ్ సాటిస్ఫై క్రైటీరియా ఆఫ్ 141 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. మన స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్లో చూసిన సెక్షన్ 141 ఇక్కడ కూడా. అండ్ ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ విత్ ఇన్ ద లిమిట్స్ అండ్ ద లిస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ సేమ్ ఆ 4A. బట్ ఇక్కడ CW యాక్ట్ అనేది ఒకటి కొంచెం ఎక్స్ట్రాగా ఉంది అనమాట. దట్స్ ఇట్. అండ్ ఎవ్రీ కంపెనీ షాల్ ఇన్ఫార్మ్ కాస్ట్ ఆడిటర్స్ అపాయింట్మెంట్ ఇన్ఫార్మ్ CRA2 within 30 days of the board meeting in which appointment was made or 180 days from the commencement of the financial year. ఇక్కడ ఎప్పుడైతే అపాయింట్ చేశారో ఆ అపాయింట్ చేసిన తర్వాత వితిన్ 30 days లోపు. నార్మల్ స్టాట్ ఆడిటర్ అయితే కంపెనీ రిజిస్ట్రార్కి ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి వితిన్ 15 days. ఇక్కడ చూస్తే 30 days అనమాట. కాస్ట్ ఆడిటర్కి 30 days ఆర్ 180 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ విచ్ ఎవర్ ఈజ్ ఇయర్లియర్. అప్పుడు ఫామ్ CRA2లో మనకి రిజిస్ట్రార్కి కమ్యూనికేట్ చేయాలి విత్ రిగార్డ్స్ టు ద కాస్ట్ ఆడిటర్ అపాయింట్మెంట్. అండ్ కాస్ట్ ఆడిటర్ షెల్ కంటిన్యూ టిల్ ఎక్స్పైరీ ఆఫ్ 180 days ఫ్రమ్ ద క్లోజర్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్. ఇది కూడా సిమిలర్లీ AGM దగ్గర లాగానే వీళ్ళు అపాయింట్ అయ్యేది 180 days తర్వాతకి
ఎక్స్పైర్ అయ్యేది కూడా 180 days తర్వాతకే అనమాట. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద రిమూవల్, కాస్ట్ ఆడిటర్ మే బి రిమూవ్డ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ హిస్ టర్మ్ త్రూ ఎ బోర్డ్ రెజల్యూషన్ ఆఫ్టర్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అండ్ రికార్డ్ రీజన్స్ ఇన్ రైటింగ్. ఇక్కడ చూడండి, స్టాట్ ఆడిటర్ రిమూవల్ అయితే స్పెషల్ రిజల్యూషన్, బట్ ఇక్కడ జస్ట్ బోర్డ్ రిజల్యూషన్ అంటే స్పెసిఫై చేయలేదు కాబట్టి ఆర్డినరీ రిజల్యూషన్ అయితే సరిపోతుంది ఫర్ కాస్ట్ ఆడిటర్. అండ్ ఇది రిమూవల్ బిఫోర్ ఎక్స్పైరీ కాబట్టి రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. అదే రిటైరింగ్ ఆడిటర్ నాట్ బీయింగ్ రీఅపాయింటెడ్ అయితే అప్పుడేమి ఇవ్వాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆడిటర్కి. ఓకే, right to represent. Okay, casual vacancy due to resignation, death or removal shall be filed by the board of directors within 30 days of vacancy and inform central government within 30 days, inform CRA 2. చూడండి, రిజిగ్నేషన్ అయితే స్టాట్ ఆడిటర్స్ దే హ్యావ్ టు ఓన్లీ ఇన్ఫార్మ్ కదా ADT 3లో. ఇక్కడ చూసినట్టయితే రిజిగ్నేషన్ అయినా రిమూవల్ అయినా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే కమ్యూనికేట్ చేయాలి వితిన్ 30 days, ఇన్ఫార్మ్ CRA 2. CRA 2 ఎక్కడో చూసామే, అపాయింట్మెంట్ దగ్గర చూసాం, సేమ్ ఫామ్. ఓకే, నో చేంజెస్ అనమాట. క్యాజువల్ వేకెన్సీని కమ్యూనికేట్ చేయాలన్నా కానీ అపాయింట్మెంట్ని కమ్యూనికేట్ చేయాలన్నా సేమ్ టైం ఫ్రేమ్ 30 days, సేమ్ ఫామ్ CRA 2నే ఫ్రమ్ దట్ ఈవెంట్. ఓకే, రెమ్యూనరేషన్ ఒకవేళ ఆడిట్ కమిటీ ఉంటే board appoint cost auditor on recommendation of audit committee. Audit committee recommends cost auditor and remuneration. Shareholders ఏం చేస్తారు, they'll subsequently ratify, that is they do approve అన్నమాట. Companies which has no audit committee అయితే board shall appoint the cost auditor and fix the remuneration. Shareholder will subsequently ratify those appointment అన్నమాట. Ratify is ఒక కాంట్రాక్ట్ ఏదైతే జరిగింది అది వచ్చి రాటిఫికేషన్ చేయటం వల్ల అది వ్యాలిడ్ అయ్యింది, ఆ అపాయింట్మెంట్ వ్యాలిడ్ అయింది అన్నట్టు. ఓకే, submission of cost audit report. The cost auditor shall submit the cost audit report in form CRA 3. Okay, CRA 3, remember this, within 180 days from the closure of financial year to the board of directors. Okay, in company within 30 days from the receipt of the copy of cost audit report sent to central government in form CRA 4XBLR. ఇక్కడ చూడండి, కాస్ట్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి CRA 3లో ఇస్తారనమాట. CRA 3లో కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కంపెనీ అని రిఫర్ చేశారు, వాళ్ళు 30 daysలో ఇది ఏదైతే వచ్చింది మనకి కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ఫార్మ్ CRA 3, వాళ్ళు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ MCA is registered ఇన్ఫార్మ్ CRA 4XBLR. XBLR is nothing but it's a format అన్నమాట, it's another separate form అంతే. Cost audit rules are not applicable. Cost audit rules are not applicable when the revenue from exports in forex is more than 75% of total revenue, or that is operating in cells, or generation of electricity through captive generating plant. ఈ యొక్క ఎంటిటీస్కి కాస్ట్ ఆడిట్ రూల్స్, ఆ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అయినా కానీ కాస్ట్ ఆడిట్ అప్లికబుల్ కాదు. అండ్ విత్ రిగార్డ్స్ టు 147 పనిష్మెంట్స్ ఫర్ నాన్ కంప్లైన్స్ అనమాట. ఇదంతా మీరు మానిటరీ లిమిట్స్ చార్ట్లో చూసి నేర్చుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ మచ్ మోర్ టు డిస్కస్ ఇన్ దిస్ డీటెయిల్. సో దీనివల్ల మనం కంపెనీ ఆడిట్ కంప్లీట్ చేసేసుకున్నాము.